థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. గణేష్, మైసెల్ఫ్ గణేష్, ది రూపీ కంపెనీ ఫౌండర్ని. అండ్ స్టాక్ మార్కెట్లో 20 years నుండి నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్గా, ట్రేడర్గా చేశాను. అండ్ నవ్ ఐఎమ్ గైడింగ్ ద పీపుల్ హౌ టు ఇన్వెస్ట్ అండ్ వేర్ టు ఇన్వెస్ట్, వెన్ టు ఇన్వెస్ట్, ఇవన్నీ కూడా నేను గైడ్ చేస్తున్నాను. సో అసలు మామూలుగా మనం ఆలోచిస్తే యుద్ధం చేసేటప్పుడు ఆయుధం లేకుండా ఎలా యుద్ధం చేయలేము, జీవితంలో డబ్బు లేకుండా మనం గెలవలేము. ఇదైతే ఖచ్చితంగా మనకు తెలుసు. అండ్ మనం అందరం ప్రయత్నం చేస్తాం డబ్బు కోసం, కానీ మన అనుభవాలు వేరువేరుగా ఉంటాయి, రైట్? మనం ప్రతి ఒక్కళ్ళం ఉద్యోగం చేస్తాము, వ్యాపారం చేస్తాము, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీగా ఉంటాము, రకరకాలుగా ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్కమ్ స్ట్రీమ్స్ కోసం మనం చేస్తాం. సో మనం ఇన్కమ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు, ఈ రెండు వేరువేరుగా చూడాలండి మనం. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఇన్కమ్ని, ఇన్వెస్ట్మెంట్ని ఒకేలా చూస్తాం. మన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కోసం సంపాదించుకునేది ఇన్కమ్. సో మనకున్న ఇన్కమ్ని మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది మోస్ట్ ఆఫ్ ది టైం మనం కాన్సన్ట్రేట్ చేయము. అండ్ ఎందుకంటే మనకు అసలు ఎన్ని ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్ స్ట్రీమ్ లైన్స్ ఉన్నాయి అనేది మనం ఆలోచించాం. సో అసలు మనకు వచ్చిన ఇన్కమ్ని, మన ఖర్చుల్ని, మన సేవింగ్స్ని, మన ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడన్నా మనం అసలు ఆలోచిస్తామా? మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఆలోచిస్తాం. ఓకే, అంటే ఎప్పుడూ కూడా మనం డబ్బును చూసినప్పుడు పెద్దగా ఆలోచిస్తాం. అంటే బిగ్ మనీ మనం సంపాదించాలి అనుకున్నాం, కానీ చిన్న సేవింగ్స్తో, చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో మనం మొదలు పెట్టండి మోస్ట్ ఆఫ్ ది టైం, రైట్? ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనం చాలా అండర్ రేటెడ్గా ఉంటుంది మనకి ఆలోచించినప్పుడు. సో ఇప్పుడు మనం చూస్తే సేవింగ్స్తో అసలు మనం సంపాదించగలమా అంటే సంపాదించలేమండి. ఎందుకు సంపాదించలేము అంటే ఎనీ సేవింగ్ మీరు తీసుకుంటే 6-7% రిటర్న్స్ వస్తాయి. అది పోస్టల్ స్కీమ్ అవ్వచ్చు, అది ఎల్ఐసి అవ్వచ్చు, అది బ్యాంక్ డిపాజిట్స్ అవ్వచ్చు, అది ఆర్బీఐ బాండ్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ ఫామ్ తీసుకుంటే 7%. మన ఇన్ఫ్లేషన్ కూడా చూసుకుంటే 7% ఉంటుంది. సో విచ్ ఈజ్ నలిఫైయింగ్. అంటే మనకేం రాదండి. మనం ఒక 9.5 years తర్వాత అమౌంట్ డబుల్ అయితే 9.5 years తర్వాత మన ప్రైజెస్ కూడా డబుల్ అవుతాయి. సో ఇక్కడ మనం స్మార్ట్గా ఏం చేయాలంటే వీ షుడ్ టర్న్ అవర్ సేవింగ్స్ టు ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం హిస్టారికల్గా అంటే మనకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? సాధారణంగా గోల్డ్, రియల్ ఎస్టేట్, బాండ్స్, ఇంతవరకు వెళ్తాం మనం. సో గోల్డ్ చూసుకుంటే పెరుగుతుంది అని మనం అంటాం, కానీ మనం దాని యొక్క హిస్టారికల్ ప్రైజెస్ చూస్తే, అంటే ఒక 30 years స్పాన్ మనం తీసుకుంటే మనకి గోల్డ్ ఇచ్చిన రిటర్న్ 8.5 to 9% అండి. ఓకే, అంటే హిస్టారికల్గా 30 years డేటా ఇస్ ఎ గుడ్ డేటా. అలాగే మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో మనం పెరుగుతుందంటాం. ఇయర్ మనం రిటర్న్ చూస్తే అది కూడా అరౌండ్ 18%, 20% రిటర్న్, అంతకుమించి అయితే ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 18% రిటర్న్ అంటే అట్లీస్ట్ 4 yearsకి డబుల్ అవుతుంది, ఆర్ 5 yearsకి డబుల్ అవుతుంది, రైట్? అలాగే స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అనగానే మనం చూసేది ఏంటంటే పడిపోతుంది. మీరు ఫస్ట్ ఎక్కడైనా స్టాక్ మార్కెట్ అనగానే పడిపోతుంటారు, పెరుగుతుందనే తర్వాత పడిపోద్ది, డబ్బులు పోతే, లాస్ వస్తుంది, ఇవే మీరు వింటూ ఉంటారు సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది టైం. మరి అంత లాస్ వస్తే ఎందుకు పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అందులో? అంటే సక్సెస్ స్టోరీస్ లేవా అంటే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. సో మీరు అసెట్ క్లాసెస్ అంటాం వీటిని, అంటే మన బాండ్స్ కానీ, తర్వాత మనం గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫినాన్షియల్ అసెట్ క్లాసెస్. సో వాటికి స్టాక్ మార్కెట్కి ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది వాలటైల్ అసెట్ క్లాస్, అంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మన ఇన్వెస్ట్మెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. పెట్టే ముందే మనకు క్లారిటీ ఉండాలి. సపోజ్ మనకు సైట్ కొంటాం, 20 lakhs పెట్టి సైట్ కొన్నాం, మేబీ తగ్గితే ఒక 2 లక్షలు తగ్గొచ్చాము, అంతమించి పెద్ద తగ్గదండి. నెక్స్ట్ ఇయర్ అది 21 అవ్వచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ 25 అవ్వచ్చు, 5 yearsలో డబుల్ అవ్వచ్చు. గోల్డ్ ఉంది, మేబీ తగ్గితే ఇవాళ గ్రామ్ 75,000 ఉంది, తగ్గితే ఒక 62,000, 63,000కి రావచ్చు 10 grams, అంతమించి పెద్ద వేరియేషన్ ఉండదు. కానీ స్టాక్ మార్కెట్లో వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ వేరియేషన్స్ డైలీ ఉంటాయి. మార్నింగ్ 9:15 నుండి 3:30 వరకు వేరియేషన్ అవుతూనే ఉంటుంది. సో మనం అలాంటి వేరియేషన్ ఉన్న మన అసెట్ క్లాస్లో డబ్బులు పెట్టాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మనకు అసలు ఇందులో పెట్టచ్చా? ప్రతి ఒక్కళ్ళు పెట్టచ్చా? అంటే ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ ఎవ్రీవన్? అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ సూటబుల్. మరి ఇందులో 2 రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చండి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, 2 డైరెక్ట్గా షేర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మనం ఎనీ ఇండివిజువల్ కెన్ పర్చేజ్ షేర్స్, రైట్? మ్యూచువల్ ఫండ్స్ మనం తీసుకుంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఫండ్ మేనేజర్ దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో మ్యూచువల్ ఫండ్స్ మరి రిటర్న్స్ ఇచ్చినాయా? క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇచ్చినాయా అంటే
హిస్టారికల్గా చూసుకుంటే మనకు 15 years డేటా, 10 years డేటా, 5 years డేటా, ఈవెన్ 3 years డేటా మనం చూస్తే హిస్టారికల్గా మ్యూచువల్ ఫండ్స్ 12% నుండి 15% మధ్యలో రిటర్న్స్ ఇచ్చినాయండి. మేబీ సమ్టైమ్స్ ఇట్ మే గివెన్ మోర్ ఆల్సో. సో మనం 14% కనుక మనం రిటర్న్ తీయగలిగితే అండ్ మనం ఒక 7% ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తే మనం మిగిలేది 8%. అంటే 14-15% మనం రిటర్న్ తీస్తే ఎవ్రీ 5 yearsకి మన అమౌంట్ డబుల్ అవుతుంది, విచ్ ఈజ్ ఏ ఫెయిర్ ఎనఫ్. సో లాంగ్ రన్లో అంటే మీరు ఒక 20 ఏళ్ళ స్పాన్లో మీ రిటైర్మెంట్కి కానీ, పిల్లల మ్యారేజ్లు కానీ, లేదా ఒక ఈవెంట్కి కానీ మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఒక మంచి రిటర్న్ అనేది అందులో వస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ మార్కెట్ వాలటిలిటీని మనం డైలీ చూడకూడదండి. అది చూసామంటే మాత్రం మనం టెంప్ట్ అవుతాం, డెఫినెట్గా టెంప్ట్ అవుతాం. సో మనం గోల్ ఓరియంటెడ్గా మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి. గోల్ ఓరియంటెడ్గా చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారండి. మీరు మార్కెట్లో చాలాసార్లు వినుంటారు, మీ సోషల్ మీడియాలో ఏషియన్ పెయింట్స్ 10 రూపాయల్లో కొంటే ఇప్పుడు 4,000 అయింది, ఎంఆర్ఎఫ్ కొంటే వాళ్ళ మనవడికి ఎంత డబ్బులు వచ్చినాయి, ఎస్బీఐ ఎవరో కొంటే ఇప్పుడు చాలా లంసమ్ అమౌంట్ వచ్చింది. అంటే ఇక్కడ కామన్గా మీరు గమనించే ఫ్యాక్టర్ ఏంటంటే ఎందుకు ఆ డబ్బులు అంతని కామన్గా ఒక హిడెన్ ఎలిమెంట్ ఏంటి, ఇట్ టుక్ 20 years or 15 years టు క్రియేట్ సచ్ కార్పస్. అది మనం స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మనం రియల్ ఎస్టేట్ లాగా స్పెక్యులేషన్ 6 monthsలో పెరిగింది, 1 yearలో పెరిగింది, అలా ఉండదండి. మార్కెట్స్కి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 5 hours చెప్పినా కూడా అది జస్ట్ అది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ లాగా ఉంటుంది. కాకపోతే నాకున్న లిమిటెడ్ టైంలో అంటే ఫోబియా, మార్కెట్ మీద ఒక భయం ఉంటుంది అందరికీ, అమ్మో స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులు పోతాయని. అలా పోవండి. సిస్టమేటిక్గా పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు గెయిన్ చేశారు కూడా. అండ్ దెర్ ఆర్ మెనీ ఎవిడెన్సెస్. ఓకే, 15%. అండ్ ఎందుకు దీనిలో బెనిఫిట్ అంటే లిక్విడిటీ అనే పదం మనం అర్థం చేసుకోం. ఒక అసెట్ అమ్మాలంటే రియల్ ఎస్టేట్లో కనీసం సెల్లర్ కావాలి. ఒక 50 లక్షల అసెట్ మీరు అమ్మాలంటే బయర్ కావాలి. ఎన్ని రోజుల్లో అమ్మగలరు? 50 లక్షల అసెట్ అని ఆలోచిస్తే ఇట్ మే టుక్ 3 months, 6 months, 1 year కూడా పట్టచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఈ రోజు అమ్మితే 3వ రోజు క్రియేట్ అవుతాయి డబ్బులు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ అంటే ఎంత అయితే మనకి వాలటైలిటీ ఉంటుందో దానికి ఉన్న బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇది మనం ఫస్ట్ ఎనీ పర్సన్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో ప్లాన్ చేసుకోవాలంటే డోంట్ జంప్ ఇన్ టు ద షేర్స్, బెటర్ టు గో విత్ మ్యూచువల్ ఫండ్స్. అది మనకి ఏమవుతుందంటే మంత్లీ కన్సిస్టెంట్గా పెట్టుకున్నప్పుడు ఓవర్ లాంగ్ రన్ మంచి రిటర్న్ వస్తుంది. అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. ఒక ₹1,00,00,000 సంపాదించాలి అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ ₹1,00,00,000 సంపాదించాలి. ప్రతి ఒక్కరికి 1 కోటి సంపాదించాలనే ఆలోచన ఉంటుంది, ఎయిమ్ ఉంటుంది. సో 1 కోటి సంపాదించాలంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సరే, 1 కోటి ఎప్పటికి సంపాదించాలి? నెక్స్ట్ క్వశ్చన్. సో ఆ సంపాదించాలంటే నేను ఎంత పెట్టాలి? సో మార్కెట్లో ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 15,000 పర్ మంత్ మనం ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్స్ 15% రిటర్న్ ఇచ్చినాయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 crore. ఇది సింపులే కదండి. 15,000 అయితే నాకు తెలిసి వాళ్ళ యావరేజ్ అండ్ ఎంప్లాయ్, యావరేజ్ బిజినెస్ పర్సన్ అయితే ఇన్వెస్ట్ చేయగలరు. అంటే 15,000 మనం ఇన్వెస్ట్ చేస్తే చిన్న అమౌంట్. ఈరోజు 15,000తో ఏమైందండి పెద్దగా అనుకుంటాం మనం. కానీ ఆ 15,000 15 years మనం దాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే అట్ ద రేట్ ఆఫ్ 15% రిటర్న్ మనం తీస్తే విచ్ ఈజ్ ఏ 1 crore. సో రిటైర్మెంట్కి సరిపోతుంది కదండి. రిటైర్మెంట్కి 1 crore మనం డిపాజిట్ చేసుకున్నా కూడా 70,000 ఇంట్రెస్ట్ వస్తుంది పర్ మంత్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లానింగ్, డిసిప్లిన్, రైట్ ఫైనాన్షియల్ గైడెన్స్ కూడా ఇంపార్టెంట్. సో స్టాక్ మార్కెట్స్ గివెన్ ఏ గుడ్ రిటర్న్ ఇన్ ఏ లాంగ్ టర్మ్. ఇన్ ఏ షార్ట్ టర్మ్, ఎస్, దెర్ ఈజ్ ఎ వాలటైల్, దెర్ ఈజ్ ఎ నెగిటివ్ రిటర్న్స్. సెకండ్, స్టాక్స్ డైరెక్ట్గా మనం కొనేటప్పుడు మనం ఎందుకు కొంటున్నాం, మన ఆబ్జెక్ట్ ఏంటి? షార్ట్ టర్మ్ నెవర్ బై ఏ స్టాక్స్ అండి. మీరు చాలా గుర్తుపెట్టుకోండి. 20 ఏళ్ళు ఐ హావ్ సీన్ మెనీ అప్ అండ్ డౌన్స్ ఇన్ ద మార్కెట్. 3 bull markets, 2 bear markets చూసాను. సో మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారంటే మినిమం 3 to 5 years మీరు హోల్డ్ చేయగలిగితేనే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి రండి. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మనం ఎలిజిబుల్. లేదు అంటే డెఫినెట్గా మనం ఎక్కడో చోట మన లాసెస్కి మనం క్లోజ్ చేసేస్తాం పొజిషన్స్ అనేది. సో మనం మనకున్న మన అమౌంట్ ఎంత, మన రిస్క్ అప్టైట్ ఎంత, ఇవన్నీ మనం బేరీజ్ చేసుకోవాలి ఒకసారి స్టాక్ మార్కెట్లోకి మనం వచ్చేటప్పుడు. సో ఒక నేను ఎంప్లాయీగా బిజీగా ఉంటాను, నేను బిజినెస్లో బిజీగా ఉంటాను, ఇవన్నీ మానిటర్ చేయలేను, నేను జీడిపి చూడలేను, నేను బ్యాంక్ రెపో రేట్స్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు, గ్లోబల్ క్యూస్ గురించి నాకు తెలియదు, యూరోపియన్ మార్కెట్స్ మీద నాకు ఐడియా లేదు. ఇవన్నీ మనకు తెలియనప్పుడు బెటర్ గో ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ మంత్లీ యూ కెన్ డూ ఆర్ 1 time యూ కెన్ డూ. సో అది మీ ఏది కంఫర్టబుల్, స్టార్ట్ విత్ సంథింగ్ అండి.
మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏం చేస్తామంటే వింటాం వెళ్ళిపోతాం, నాకు తెలుసులే అనుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ దట్. చిన్న సేవింగ్స్ పెద్ద అవసరాలకు ఉపయోగపడతాయి. సో డెఫినెట్గా మనం చేసుకునేటప్పుడు అంటే ఇది చాలా బేసిక్స్ అండి ఇవి. అంటే నేను ఇంకా డెప్త్కి వెళ్ళి చాలా మాట్లాడచ్చు, విచ్ ఈస్ గివింగ్ మోర్ కన్ఫ్యూజన్. ఓకే, సో స్టాక్ మార్కెట్ అనేది డెఫినెట్గా లాంగ్ రన్లో వెల్త్ క్రియేషన్. సో ఇది మీరు ఒకసారి మీ మైండ్ సెట్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి. అంటే నాకు స్టాక్ మార్కెట్ అంటే పోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు పోతారంటే స్టాక్ మార్కెట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ట్రేడింగ్, 2 ఇన్వెస్ట్మెంట్. రైట్, ట్రేడర్స్ విల్ లూజ్ మనీ. ఇది నేను చెప్పింది కాదు, సెబీ చెప్పింది. 89% ట్రేడర్స్ లూజ్ మనీ, స్టిల్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ట్రేడింగ్. మీకు ఎక్కువ కనిపించే వాళ్ళు ట్రేడర్స్ ఉంటారండి. మీకు మార్కెట్లో ఎక్కువ మీరు బయటకు వెళ్తే ట్రేడర్సే కనపడతారు. డబ్బులు పోయినాయి అంటారు. ఇన్వెస్టర్స్ నెవర్ లూజ్ మనీ. ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నాయండి ఇన్వెస్టర్స్. ఈ రోజున హెచ్డిఎఫ్సి స్టార్టెడ్ విత్ 10 రూపీస్, టుడే ఇట్ ఈస్ 1400, 1500 ఆఫ్టర్ గివింగ్ సో మెనీ స్ప్లిట్ అండ్ బోనస్ డివిడెండ్స్. ఓకే, అలా నిఫ్టీ 50 స్టాక్స్ ఏది తీసుకున్నా దే పెర్ఫార్మ్డ్ వెల్. సార్ స్టాక్ మార్కెట్లు పెరిగినాయా అని చూస్తే మనం 30 ఇయర్స్ డేటాను తీసుకుంటే ఎవ్రీ ఇయర్ స్టాక్ మార్కెట్ గివెన్ యాన్ అండ్ యావరేజ్ 15% రిటర్న్. మార్కెట్ ఇట్ సెల్ఫ్ గివెన్ 15% రిటర్న్. సో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లు పెరుగుతూనే ఉంటాయి. 100 దగ్గర స్టార్ట్ అయింది బిఎస్సి, ఈరోజు మోర్ దెన్ 60,000. సో ఇన్ని ఇయర్స్లో పెరుగుతూనే వచ్చింది మార్కెట్. సో డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్ లాంగ్ రన్లో రిటర్న్ వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటప్పుడు మనం ఏమేమి పారామీటర్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో మంచి కంపెనీస్ కొనుక్కోవాలి. కంపెనీ పెర్ఫామ్ అయితే మన డబ్బులు కూడా పెరుగుతాయి. ఇది మనం ఫస్ట్ బేస్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ కంపెనీ. ఫస్ట్ స్టాక్ మార్కెట్లో కంపెనీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీఆర్ ఇన్వెస్టింగ్, ఐసిఐసి బ్యాంక్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బ్యాంక్. సో సెక్టోరియల్గా మనం ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాము, తర్వాత మన యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ఇవన్నిటిని కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి. సో అది మీరు అనాలిసిస్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు అంటే బెటర్ టు గో విత్ మ్యూచువల్ ఫండ్స్. సో మనం కార్పస్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే కాంపౌండింగ్. మీరు ఈ పదం వినుంటారు లేదు, కాంపౌండింగ్. సో కాంపౌండింగ్ అనేది ఒక స్టేజ్ తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్కి డబుల్ అవుతుందండి అమౌంట్. మీరు లాంగ్ రన్లో చూసుకుంటే ఎవ్రీ 3.5 ఇయర్స్కి డబుల్ అవుతుంటుంది అమౌంట్. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దానికి టైం ఇవ్వాలి, ఆ కాంపౌండింగ్ అయ్యే టైం ఇవ్వాలి. టైం ఇవ్వకపోతే కష్టం. ఇన్ ద షార్ట్ టర్మ్ డెఫినెట్లీ మార్కెట్ విల్ నాట్ పెర్ఫామ్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో లాస్ రాదా అంటే ఎస్, డెఫినెట్గా ఎకనామిక్ సైకిల్స్లో డౌన్ అవుతాయండి. డౌన్ అయినంత మాత్రాన మనం కంగారు పడాల్సిందేం లేదు. ఎకానమీ విల్ గ్రో. ఇక్కడ నుండి ఇండియన్ ఎకానమీ 6 to 8 ఇయర్స్ కంటిన్యూస్గా గ్రో అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్టేషన్. మరి ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంటే గ్రో అయ్యే ఎకానమీలో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయము? మనం ఒక గ్రో అవుతున్న ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తాము, మనం ఒక గ్రో అవుతున్న అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తాం. మరి గ్రో అవుతున్న ఇండియన్ ఎకానమీలో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. సో అలా చేస్తేనే, అంటే బియాండ్ 15% ఈజ్ యువర్ ప్రాఫిట్. అంటే 15%, 13 to 15% అనేది మార్కెట్ కంపల్సరీ రిటర్న్ ఇస్తాయండి లాంగ్ రన్లో. ఆ పైన వచ్చేదంతా బోనస్. ఇఫ్ సెక్టర్స్ పెర్ఫార్మ్ వెల్, డెఫినెట్లీ విల్ గెట్ 18-20% ఆల్సో. 20% ఈజ్ ఎ వెరీ గుడ్ రిటర్న్ అండి. అంటే మనం ఆ రిటర్న్ అర్థం చేసుకోం ముందు మనం. అంటే అసలు ఏదైనా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు రిటర్న్ అనే లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోం. మనం ఎంతసేపు ఇంత పెట్టా అంత వస్తుంది, లేకపోతే ఎంత వస్తుంది ఇలా అంటాం. సో మీరు ఏది పెట్టినా ఎనీ ఫైనాన్షియల్ అసెట్ క్లాసెస్లో రిటర్న్ అనేది చాలా ముఖ్యమైన పార్ట్ ఉంది. సో మనం 15% అబౌవ్ రిటర్న్ ఈజ్ వెరీ గుడ్ రిటర్న్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో పీపుల్ విల్ సే మంత్కి 5%, 10%. నో, ఇట్స్ నాట్ సో ఈజీ టు డూ. ట్రేడింగ్లో డబ్బులు రావాలంటే మన దగ్గర స్కిల్ ఉండాలి, స్కిల్ ఉంటేనే డబ్బులు వస్తాయి. సో లేకపోతే ట్రేడింగ్లోకి వెళ్ళదండి. ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి డబ్బులు పోగొట్టుకునే కేసెస్. రైట్, వీఆర్ నాట్ న్యూ. మనకన్నా ముందు ఉన్నాయి మార్కెట్లు, ఇప్పుడు ఉన్నాయి. టుమారో విల్ బి ఆల్సో మార్కెట్స్ అదే. సో మన రిస్క్ అప్టైట్ని బట్టి మనకి ఏది సూట్ అవుతుందో అదే ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకోవాలి. సో వీ హ్యావ్ కన్సిస్టెంట్ ఇన్కమ్ మంత్లీ. సో మంత్లీ మనం పెట్టుకోవటం బెటర్. లేదు మన బిజినెస్ నాకు 1 time వస్తుంది మనీ, 1 time పెట్టుకోవటం బెటర్. సో నా డ్యూరేషన్ ఎంత, నా రిస్క్ ఎంత, నేను ఎప్పటికీ నా రిటర్న్ కావాలి. సో ఇలాంటివన్నీ మనం ఆలోచించుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే ముందు స్టాక్ మార్కెట్లో ఇవన్నింటినీ ఆలోచించాలండి. సో దిస్ ఇస్ ద బేస్ అబౌట్ ద స్టాక్ మార్కెట్. So now you can ask any question so that I will clarify. Any questions? Parle, you can ask anything.
సపోజ్ ఒక 30,000 శాలరీ హోల్డర్ ఉన్నారు అంటే ఒక మెట్రోపాలిటన్ కానీ జనరలైజ్డ్ సిటీలో ఉన్నారంటే ఎలాంటి స్టార్ట్ అంటే అట్లీస్ట్ మినిమం 20% చేయాలండి. దట్ ఈస్ బేస్ మినిమం. ఈరోజు 20% చేస్తేనే మనం రిటైర్మెంట్కి మనం మంచి కార్పస్ క్రియేట్ చేయగలం. అంటే 6,000 రూపాయలు 30,000 ఇన్వెస్ట్ వచ్చే పర్సన్ 6,000 రూపాయలు మినిమం ఇన్వెస్ట్ చేయాలండి. ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసినాకే మనం డబ్బులు వాడుకోవాలి. వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూజ్ 30,000 ఇఫ్ యూఆర్ నాట్ సేవింగ్ 6,000. ఈ డిసిప్లిన్ ఉంటేనే డెఫినెట్గా డబ్బులు వస్తాయి. అంటే సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ 72,000, 10 ఇయర్స్కి 7,20,000, 20 ఇయర్స్ తీసుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 lakhs. అది మనం 14-15% కార్పస్ తీస్తే అరౌండ్ 70-80 lakhs వరకు మనం మంచి ఫండ్ క్రియేట్ అవుతుంది. అంటే ఇది అమౌంట్ అనేది సేవింగ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే బెటర్ ఆప్షన్ ఉంటుందా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అండి. ఎన్ని మీరు పెడుతున్నప్పుడు మీ ముందున్న ఆప్షన్స్లో రెండే ఉంటాయి. ఒకటి సేవింగ్ స్కీమ్, 2 ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. అది ఏదైనా సరే అది. సో ఎనీ సేవింగ్ స్కీమ్ ఇన్ ఇండియా 7% మించి ఇవ్వదు. మేబీ 7 సీనియర్ సిటిజన్స్ అయితే కొంచెం వేరే అవుతుంది. కానీ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ విల్ గివ్ యూ 13-16% అనే లాంగ్ రన్. అండ్ ఎనీ ఫండ్ ఇఫ్ యూ టేక్ హిస్టారికల్ డేటా ఇట్ హ్యాస్ బీన్ గివెన్ 16%. మీ కన్జర్వేటివ్గా మనం 13% ఉంటాం. బట్ గివెన్ మోర్ దెన్ దట్ 15-16%. డిఫరెంట్ అసెట్ క్లాస్లో ఉంటారు. ఒక కామన్ మ్యాన్ ఈ అసెట్లో ఇంతనే ఇన్వెస్ట్ చేయాలని ఏమైనా ఫార్మ్? నో ఫార్ములా అండి. సో రియల్ ఎస్టేట్ ఉంది, ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అటు మ్యూచువల్ ఫండ్స్ ఉంది, గోల్డ్ ఉంది, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఉంది. దాంట్లో ఏమైనా ఇది ఒక కామన్ పర్సన్ అంటే 1 lakh పర్సన్ దేంట్లో ఎంత పెట్టాలని ఏమన్నా? అంటే ఇక్కడ రెండు విధాలుగా మనం దీన్ని చూడాలండి. ఒకటి మనకి ఇన్కమ్ స్ట్రీమ్ని బట్టి మనకు వచ్చే ఇన్కమ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం అసెట్ క్లాసెస్ ప్లాన్ చేసుకోవాలి. 10,000 per month డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ అనండి. వేరే ఆప్షనే లేదు కదా. 1 lakh అంటే మన వచ్చిన ఆదాయం బట్టి మార్చుకోవాలి. ఎందుకంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటామండి. మనకి ఎప్పుడైతే మనకు పెరుగుతుందో అంటే మనకి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందో సేఫ్టీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాలటైలిటీస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దాన్ని బట్టి మనం మార్చుకోవాలండి. ఇఫ్ ఐ హ్యాజ్ 10,000 రూపీస్ ఇన్కమ్ నేను ఒకలా ప్లాన్ చేసుకుంటా. 1 lakh అయితే సేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. 3 lakhs per month ఇన్కమ్ ఉంది, విల్ షిఫ్ట్ అనదర్ అసెట్ క్లాస్. అంటే అసెట్ క్లాస్ని డివైడ్ చేసుకుంటామండి. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వెళ్తాము. మిడిల్ క్లాస్ 1 lakh సాలరీ అతను ఏమైనా డిఫరెంట్ క్లాస్ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సపోజ్ 1 lakh. అవును, అంటే 1 lakh చేసినప్పుడు ఖచ్చితంగా మనం 20% ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాల్సిందండి. సార్ అందరి కోసం మళ్ళొక్కసారి క్వశ్చన్స్ అడగండి. సో దయచేసి సార్ కూడా ఈ సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకుందాం మెయిన్ థింగ్. సో అందరినీ దృష్టిలో పెట్టుకుని అడగండి. చాలా థ్యాంక్స్. గణేష్ సార్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. సపోజ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 1 lakh సంపాదిస్తున్నాడు. సాధారణ డిఫరెంట్ క్లాస్లలో ఇంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తే సపోజ్ 10 years తర్వాత ఇంత వస్తుంది. అట్లా స్టేటెడ్ ఉందా? ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక ఎంప్లాయీ ఎమర్జెన్సీ ఫండ్, దాని తర్వాత లైఫ్, దాని తర్వాత హెల్త్, దాని తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్కి వస్తాము. సో ఇవన్నీ పోగా మనకి ఎంత మిగిలింది, ఆ మిగిలిన దాన్ని మనం డిఫరెంట్ అసెట్ క్లాస్కి మనం చేయగలమా లేదా. అంటే ఒక యావరేజ్ ఎంప్లాయీ 1 lakh వచ్చే ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ 60,000 ఉంటాయి వాళ్ళు అప్రాక్సిమేట్గా. సో 20% ఫండ్స్, రిమైనింగ్ 20% మన లైఫ్ సేవింగ్స్ కోసం మనం పెట్టుకోవాలండి. సో అలా మనం ఒక 2 lakhs వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ అసెట్ క్లాసెస్లోకి వెళ్తాము. అంటే ఒక ఆల్ఫా అంటాం దీన్ని, అంటే జనరేటింగ్ ఎక్స్ట్రా రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ కాల్డ్ ఇన్ ఆల్ఫా అనే ఇన్వెస్టింగ్ టెక్నాలజీ. సో ఎక్స్ట్రా ఆల్ఫా ఎక్కడ జనరేట్ చేయగలమో అక్కడికి వెళ్తామండి. ఎమర్జెన్సీ ఫండ్ అన్నారు అంటే కామన్ పర్సన్కి ఎమర్జెన్సీ ఫండ్ అంటే మాలాంటి తెలియదు. అంటే అట్లా కదా, ఎంత అమౌంట్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ దేనికి కూడానండి ఫినాన్షియల్ దానిలో ఇండివిజువల్ అంటాను నేను. అంటే రూల్స్ అనేది చాలా ఉన్నాయి. 72 రోజు అని, తర్వాత
40% అని ఇలా చాలా చెప్తారు. కానీ మన యొక్క జాబుని బట్టి, నేచర్ ఆఫ్ జాబ్ అంటే మనం ఒక జాబు పోతే ఎన్ని రోజుల్లో మనం తెచ్చుకోగలము, దాన్ని బట్టి మన ఎమర్జెన్సీ ఫండ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏదైనా ప్యానిక్ అయింది, ఆ ప్యానిక్ అయినప్పుడు అంటే మన మంత్లీ ఇన్కమ్ డిస్టర్బ్ అయినప్పుడు మనం ఎన్ని రోజులు సర్వే అవ్వగలం అంటే అట్లా కాదు కదండి. మనం నెలకు ₹1,00,000 వస్తున్నాయి, మన జాబ్ సడన్గా పోయింది. సో మన జాబ్ రావడానికి 4 months పడుతుంది. వీ నీడ్ 4 months ఆఫ్ ఇన్కమ్. 4 months మనకి ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, అదే 4 lakhs మనం పెట్టుకోవాలి. లేదు నా జాబ్ రావడానికి 6 months పడుతుంది, 6 months ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటా. లేదు నేను 2 monthsలోనే తెచ్చుకోగలను జాబ్, 2 lakhs ఇన్వెస్ట్మెంట్ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటా, విచ్ ఈజ్ మై లైఫ్ విల్ నాట్ డిస్టర్బ్. ఎమర్జెన్సీ ఫండ్ అనే మీనింగే అది కదండి. ఒక కామన్ పర్సన్ సేఫ్ జోన్లో ఒక కామన్ పర్సన్ సేఫ్ ట్రేడింగ్ అంటే పర్ డే కనీసం 1,000 2,000 అట్లా సంపాదించవచ్చు. ట్రేడ్ ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అనేది సేఫ్ కాదు, ఇంకా రిస్కీ గేమ్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎస్, ట్రేడింగ్లో చేయాలి అంటే వీ షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు అంటే మనం చాలా పారామీటర్స్ ఉంటాయి, మోర్ దాన్ 50 పారామీటర్స్ ఉంటాయి, వాటి మీద మనకు అవగాహన ఉండాలి. సో అలా అవగాహన ఉంటేనే మనం ట్రేడింగ్ చేయాలండి. అంటే మనం ఆ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఏ మూవింగ్ యావరేజ్లో ట్రేడ్ అవుతుంది, ఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ట్రేడ్ అవుతుంది, ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్ అప్ సైడ్ ఉందా, డౌన్ ట్రేడ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, లేదు నాకు గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ క్యూస్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా, న్యూస్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా, సో నేను ఏ ఇండికేటర్స్ వాడుతున్నాను. సో మెనీ పారామీటర్స్ ఆర్ దేర్ అండి. సో ఇవన్నీ మీకు తెలిస్తేనే మీరు ట్రేడింగ్ చేయండి, సో దట్ యూ కెన్ సేఫ్లీ యూ కెన్ కమ్ అవుట్. ఇంకోటి డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి, కమాడిటీస్ ఉన్నాయి, ఇంకేవేవో ఉన్నాయి. ఇవన్నీ సేఫ్ ట్రేడింగ్ ఏ సూటబుల్ కామన్ పర్సన్. ఎనీ ట్రేడింగ్ ఈజ్ రిస్కీ అండి, ఎనీ ట్రేడింగ్ ఈజ్ రిస్కీ, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ సేఫ్, రైట్? మనకి అదే అండి, మనకి ట్రేడింగ్ తీసుకుంటే స్టాక్స్ ట్రేడ్ చేయొచ్చు, కరెన్సీ ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు, సిల్వర్ ట్రేడ్ చేయొచ్చు, క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయొచ్చు. సో ట్రేడింగ్ ఆర్ మెనీ, బట్ మనకి సేఫ్ అదే దీనికంటే కొద్దిగా మీరు నష్టపోకుంటుంటారు, కొద్దిగా మీకు అంటే గెయిన్ అవుతారు అనేది ఏమైనా ఉందా దాంట్లో? ఎనీ ట్రేడింగ్ ఈజ్ రిస్కీ అండి. ఇఫ్ యూ నో ద నాలెడ్జ్ దెన్ ఓన్లీ యూ ట్రేడ్. కానీ రిస్క్ వల్ల ఒక లెస్ రిస్క్ ఉన్నది లేదండి, అన్నీ సేమ్ రిస్కే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి క్వశ్చన్స్ అడిగి సార్ ద్వారా తెలుసుకున్నది. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త ముందుకు రండి. సో మీ యొక్క టైం అంటే టైంని యూటిలైజ్ చేసుకొని క్వశ్చన్స్ తోటి అంటే మనం తెలుసుకోవడం వరకు ఈ యొక్క సెషన్స్ మెయిన్గా కండక్ట్ చేసి ఇలాంటి వర్క్షాప్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్, ఇప్పుడు మీరు ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ఉండొచ్చు, నేను ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉండొచ్చు, మీరు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఉండొచ్చు, మీరు ఒక డాక్టర్ ప్రొఫెషనల్ ఉండొచ్చు. మనం ఈవెన్చువల్గా మనం ఎలాగ ఇండివిజువల్గా గ్రో కావాలి అని అంటే మనం ఈచ్ అదర్ నెట్వర్క్లోని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగే ప్రయత్నమే ఈ యొక్క జీవితం యొక్క ముఖ్యంగా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, తర్వాత ఇంకా ఏమైనా ట్రైనింగ్ సెషన్స్ ఎలా ఉంటుంది సార్? అంటే కైండ్ ఆఫ్ అంటే మాలాంటి యంగ్ జనరేషన్స్ మేమేంటంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో అది ఎప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి వచ్చేస్తామంటే మేము ఒక 38, 39కి ఆ టైంకి వచ్చేంత వరకు మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే మైండ్ సెట్లోకి రాము. సో అంటే ఇప్పుడు మేము కానివ్వండి, మా పిల్లలకు కానివ్వండి, ఎలాంటి మైండ్ సెట్ తోటి మేము దాన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనే దానికన్నా ఇది మనకు ఒక బెనిఫిట్ ఆఫ్ ఇది క్లియర్ అవుతుంది. అంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఈజీగా అడాప్ట్ అయిపోయి ఇది చేసుకుంటాం. అలాంటి దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఒక చిన్న సలహా అనుకోని జస్ట్ డెఫినెట్గా అండి. అంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దాని ముందు ఫేజ్ సేవింగ్ అండి. ఆ సేవింగ్ చేయాలి అంటే మన యొక్క ఎక్స్పెన్సెస్ చేసేటప్పుడు ఇది ఎసెట్టా, ఇది లైబులా, ఇది ఒక జస్ట్ మన ఒక చిన్న థాట్. అంటే మనం ఒక 1 lakh సంపాదిస్తున్నాం, ఫస్ట్ మనకు సేవింగ్ చేసే హ్యాబిట్ అలవాటు చేసుకోవాలండి. ఆ తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్ మీద కన్వర్ట్ చేయాలి. సో మన ఎనీథింగ్ కొనేటప్పుడు అది మనకు అవసరమా, ఓవర్ ప్రైజా అనేది మనం కొంచెం ఒకసారి ఆలోచించుకుంటే కొంత మన ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలండి.
సో అదే మనం పిల్లలు కూడా మనం హ్యాబిచ్యుయేట్ చేయాలి. చిన్నప్పటి నుండే వాళ్ళని అడగాలి. మనం సాధారణంగా మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకేం చెప్పం. వాళ్ళ చేతికి ఇచ్చి ఫీజు కట్టమని చెప్పిన రోజు వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నామని. లేదు వాళ్ళ చేతికి ఇచ్చి అది పట్టురామని కొనమన్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడతారు. ఓకే, 1000 రూపాయలు ఇచ్చి 4 ఐటమ్స్ పట్టరా అన్నాం అనుకో, వాళ్ళు ఖర్చు పెడతారు. ఒక 250 దీనికి ఏంది, 350 దీనికి ఏంది, ఇలా మెల్లగా వాళ్ళు నేర్చుకుంటారండి. మనం ఏం చేస్తామంటే బీయింగ్ ఏ పేరెంట్స్ అన్నీ మనం ఫెసిలిటేట్ చేసేస్తాం. మనం ఏది వాళ్ళకి ఇవ్వం. నేను చూసుకుంటాలే, నేను చెప్తాలే, పర్లేదులే, నీకెందుకు, నువ్వు చదువుకో, అది నీ పని, ఇది నీ పని కాదు, ఇలాంటివన్నీ మనం చేస్తాం. అది చిన్నప్పటి నుండే వాళ్ళకి అది అలవాటు చేయాలండి. సో చిన్న చిన్న సేవింగ్స్ అలవాటు చేయటం. మంత్లీ పాకెట్ మనీ ఇచ్చాం, మనం ఒక 500 ఇచ్చాం, సో ఎంత సేవ్ చేసావు మనం అడగటం. సో సేవ్ చేసినాక డెఫినెట్గా సంవత్సరం తర్వాత ఏమంటాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏదో ఒకటి కొంటా అంటాడు. సైకిల్ కొంటాడో, కంప్యూటర్ కొంటాడో, ఏదో ఒకటి కొంటాడు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సగం కొనుక్కో, సగం ఇంకో దానికి నువ్వు మార్చుకో, ఇన్వెస్ట్మెంట్ చేసుకో, లేకపోతే ఇంకోటి. అంటే ఇన్వెస్ట్మెంట్ అనే టర్మ్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ మనం కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం. మనం ఇలా చేస్తే ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఇదిగో ఇప్పుడు సైకిల్ కొనుక్కుంటావా, కొంచెం పెద్ద అయినాక మోటార్ సైకిల్ కొనుక్కుంటావా అన్నప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాడు. అవును నిజమే కదా, పెద్ద అయినాక మోటార్ సైకిల్ కొనుక్కోవడం బెటర్ కదా అని. మీరు వద్దని చెప్తే వద్దు సైకిల్ కొనొద్దంటే అదే కొంటా అంటాడు. అది కొనేదాకా అంటే పిల్లలు కూడా మనం అంటే మనతో పాటు మనం నేర్చుకున్న విషయాల్ని పిల్లలకి షేర్ చేసుకుని చిన్నగా మనకి అలవాటు చేయడం అనేది చాలా ముఖ్యమైనదండి. అది ఎప్పుడైతే మనకి అది హ్యాబిట్, వాట్ యు ఆర్ రిపీటెడ్లీ డూయింగ్ ఈజ్ నాట్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ అన్ హ్యాబిట్ అంటారు. ఎప్పుడైతే అది మనం రిపీటెడ్గా చేస్తాం హ్యాబిట్ అయిపోద్ది. సో డెఫినెట్గా మనం మన లైఫ్ని ఎండ్ ఆఫ్ ది డే మనం మన లైఫ్ని లీడ్ చేయాలి అంటే వితౌట్ కంఫర్టబుల్ మనీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్ వీ కాంట్. సో దానికోసం 20 ఏళ్ళు చదివితే మనకు ఒక 1,00,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది. 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఒక 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇది సింపులే కదండి, ఇందులో ఏముంది ఇందులో. సో ఆ 20 ఏళ్ళు మనం ఓపికగా ఇన్వెస్ట్ చేయాలి, తప్పకుండా చేయాల్సిందే. సో మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో చాలా మనకి కన్సర్న్స్ వస్తాయి. ఇప్పుడు నేను చాలాసార్లు చాలామందితో చూస్తుంటా, 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 5 లక్షల దాకా చేస్తారు, కొత్త మోడల్ కార్ రంగం తీసేస్తారు దీన్ని. సో అంటే ఇలాంటివన్నీ కూడా డిసిప్లిన్ లేకపోతే కూడా కష్టం అండి. డిసిప్లిన్ ఈజ్ మ్యాండేటరీ. సో డిసిప్లిన్ ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్ తీయగలం. అదేనీ ఇన్వెస్ట్మెంట్ అండి, డిసిప్లిన్ ఈజ్ మస్ట్. ఈరోజు మనం ల్యాండ్లు ₹1,00,00,000 అవుతున్నాయి అంటే అది 30 ఏళ్ళ కింద కొన్న ల్యాండ్. అది 30 ఏళ్ళు టైం పట్టింది అది పెరగడానికి. అలాగే మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే ఇట్ టుక్ టైం, షార్ట్ టర్మ్లో రావండి. ఓకే, ట్రేడింగ్ ఈజ్ ఎ రిస్కీ గేమ్. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ దెన్ ఓన్లీ యూ కెన్ ఎర్న్ ద ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎవ్రీబడి కెన్ డూ. ₹100 ఉన్నవాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, మంత్కి 500 కూడా మనం చేసుకోవచ్చు. అది అంటే చాలా సింపుల్. అంటే దాంతో ఏమైనా వస్తుందా? గుడ్ అమౌంట్. సో ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ చిన్న సైన్స్ అంటే ఈ చిన్న లాజిక్స్ కనుక మనం తెలుసుకోపోతే మనం ఎప్పటికీ మనం అంటే ఇమాజినరీలోనే మనం ఉండిపోతాం. అంటే బిగ్ మనీ సంపాదించాలి, బిగ్ మనీ విల్ నాట్ కమ్. బిగ్ మనీ సంపాదించాలంటే నాకు ఒకటి చెప్పండి, ₹1,00,00,000 ఈరోజు సంపాదించాలంటే 20% రిటర్న్ నేను తీస్తే ఎంత ఇన్వెస్ట్ చేయాలండి? 10 కోట్లు ఇన్వెస్ట్, అంతే కదా. 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్లు వస్తాయి. నిజంగా 20% రిటర్న్ ఉందా బయట మార్కెట్లో? ఎక్కడా లేదండి. అంటే మరి 10 కోట్లు మనం ఇన్వెస్ట్ చేయగలమా ఈరోజు? చేయలేం. సో మనం కార్పస్ క్రియేషన్ అంటే మనం మెల్లమెల్లగా కార్పస్ క్రియేషన్ అనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలండి. మన ఫోకస్ ఎప్పుడు అలా ఉండాలి, అంతేగాని ఒకసారి మనం సంపాదించాలనేది మనది కాని పని. బీయింగ్ ఎన్ ఎంప్లాయీ, బీయింగ్ ఏ స్మాల్ ఎంటర్ప్రినర్, బీయింగ్ ఎన్ బిజినెస్ మ్యాన్, బీయింగ్ ఏ ప్రొఫెషనల్, వీ కాంట్ డూ దట్. అది మనం చేయలేము కూడా. సో ఇది కొంచెం ఇది మీరు అర్థం చేసుకోగలిగితే దట్ గివ్ యూ గుడ్ విజ్డమ్ అండి. సో దాన్ని అట్లా ఇప్పుడు కూడా మనం ఈరోజు ఉద్యోగం చేస్తున్నాము అంటే మన నెక్స్ట్ ప్లాన్ ఉద్యోగం లేనప్పుడు ఏం చేయాలి, విచ్ ఈజ్ ఏ రిటైర్మెంట్. సో దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. సార్ మన ఒక క్వశ్చన్ అనుకోండి. యాక్చువల్గా మీరు అంటే మాటల సందర్భంగా క్రిప్టో కరెన్సీ గురించి చెప్తా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఉన్న మైండ్ సెట్లోని క్రిప్టో కరెన్సీ అనేది కూడా బాగా లైట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం బిట్ కాయిన్ అని కానివ్వండి, కీబో అని కానివ్వండి, ఇటీవల కాలంలో వింటా ఉన్నామంటే వెరీ షార్ట్ అమౌంట్లో ఒక ₹500 పే చేస్తే అకౌంట్ వస్తుంది. అది ఒక చైన్ మార్కెట్ లాగా అవుతూ ఉంటుంది. తర్వాత మీకు అక్యుములేట్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్లోని మనీ అంతా, కరెన్సీ అంతా ఎవాపరేట్ అయిపోయి కంప్లీట్ క్రిప్టోనే ఇప్పుడు మనం ఎలాగైతే ఫోన్పే, యూపీఐస్ అన్నీ వాడుతున్నామో అది వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు కామన్ మ్యాన్కి అది ఎక్కువగా హైలైట్ అవుతుంది. పెడితే ₹10 వస్తుందని చెబుతారు. ఇది నేను చెప్పవసలు. నెగిటివ్ ఏంటంటే ఇది రెగ్యులేటరీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండియాలో రెగ్యులేటరీ కాదు, గ్లోబల్గా కూడా ఎక్కడ దీనికి స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ లేవు. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెడితే సెబీ అనేది కంట్రోల్ చేస్తుంది.
మ్యూచువల్ ఫండ్లో పెడితే యాంఫీ కంట్రోల్ చేస్తుంది, ఫండ్స్ని మానిటర్ చేస్తుంది ఎవ్రీ మంత్. రెగ్యులేషన్స్ వైలేట్ అయితే కనుక ఊరుకోదు. రీసెంట్గా మనం చూసాం 2 days బ్యాక్ కోటక్ బ్యాంక్కి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది, నో న్యూ అకౌంట్ షల్ నాట్ బి ఓపెన్ అని. అంటే ఇవన్నీ మానిటర్ చేసేయండి. క్రిప్టో ఇది ఓపెన్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్. క్రిప్టోలో మనం డబ్బులు పెడుతున్నామంటే ఎక్సెస్ అమౌంట్ ఉంటేనే పెట్టాలండి. వీ హ్యావ్ ఎక్సెస్ అమౌంట్. ఆ ఎక్సెస్ అమౌంట్ మన లైఫ్ని ఏం పెద్ద ఇంపాక్ట్ చేయదు అనుకున్న రోజు మనం అందులో పెట్టాలి. అంతే తప్ప మనకున్న స్మాల్ సేవింగ్స్, హార్డ్ ఎర్న్ మనీ, ఐ విల్ నాట్ రికమెండ్ బీయింగ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఐ విల్ నాట్ రికమెండ్ ఇన్ ఏ క్రిప్టో. బికాజ్ అదంతా మ్యాజిక్. అంటే మ్యాజిక్ అంటే ఇట్స్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ గేమ్. స్పెక్యులేటివ్ గేమ్లో ఎవరు విన్నర్ అవుతారు, బయ్యరా లూజరా అంటే వీ డోంట్ నో. బట్ ఇన్వెస్ట్మెంట్, ఎస్, దెర్ ఈజ్ ఎ మెనీ పారామీటర్స్. ఇఫ్ కంపెనీ గ్రోస్, డెఫినెట్లీ దేర్ ప్రాఫిట్స్ గ్రోస్, డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ బజ్ పెరుగుతుంది, వాళ్ళ ట్రస్ట్ పెరుగుతుంది, స్టాక్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ మనం చూసాం కూడా, ఎన్నో స్టాకులు చూసాం లాస్ట్ 20 yearsలో. సో గుడ్ ర్యాలీస్ వచ్చినాయి స్టాక్స్. సో క్రిప్టో ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ కాఫీ అది. అండ్ అంతేకాదు, దీనిలో యాప్స్లో కూడా చాలా మోసాలు ఉన్నాయండి. అంటే యాప్స్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వెనక్కి రావు. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి దీనిలో. సో అలాంటివి చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చాలా కరెక్ట్ సార్. యాక్చువల్గా యాప్స్లో ఇప్పుడు లోన్స్ కోసం ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అనేసి మనం వెంటనే అమౌంట్ పే చేయాలి అనే ఇంటెన్షన్ తోటి మనం ఏం చేస్తుంటామనంటే యాప్స్ ఓపెన్ చేసేసి జస్ట్ వాడు ఏదో మినిమం 500 రూపీస్ 400 రూపీస్ పే చేయమంటూ ఉంటాడు. అక్కడే మనం ట్రాప్లో పడిపోతూ ఉంటాం. సో వాటిని నుంచి కైండ్ ఆఫ్ థింగ్ అవి రియల్గా అమౌంట్ని అంటే యాక్చువల్గా ఇండివిజువల్కి అందుతున్నాయంటారా సార్? అంటే ఇక్కడ 2 రకాలుగా మోసం జరుగుతుంది యాప్స్లో. అసలు ఫస్ట్ ఫ్రాడ్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, మనం అందులో డబ్బులు వేస్తాము, విత్డ్రావల్స్ రావు. దిస్ ఇస్ ద ఫ్రాడ్ నెంబర్ 1. అంటే ప్రాఫిట్ వస్తుంది, కనపడుతుంది, విత్డ్రా చేస్తే డబ్బులు రావు. రెండోది, మీకు కనపడే ప్రాఫిటే మోసం. మీ మీద మీకు తెలుసు కదా, సైబర్ సెక్యూరిటీ, సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఇంటర్నేషనల్ యాప్స్కి వెళ్తామో మన మీద సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ జరుగుతాయి. అటాక్స్ జరిగి మనం పుల్ చేస్తారు, ఇందులో పుష్ చేస్తారు బాగా ఫోర్స్గా. మనం గ్రూప్లోకి వెళ్తాము, వాళ్ళు ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంటారు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినాక అసలు మీకు కనిపించే ప్రాఫిటే రాంగ్, అసలు అదే రాంగ్ ప్రాఫిట్. రెండోది, ఆ ప్రాఫిట్ మళ్ళీ విత్డ్రా చేస్తే రాదు. ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో క్రిప్టో చేసేటప్పుడు మనం ట్రస్టెడ్ వ్యాలెట్స్ నుండే మనం చేసుకోవాలి. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా థ్యాంక్ యూ సార్. Anna, you were telling about ఇప్పుడు బ్రదర్ చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో ఆర్ సమ్వేర్, వీ హ్యావ్ రెడీ మేడ్, అంటే డబ్బులు ఉన్నాయి, మా ముందర ఒక యాప్ ఉంది, వీ కెన్ గో అండ్ ఇన్వెస్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ అవర్ ఫ్యూచర్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ 10 to 15 or 20 years, who is going to guide us such a long time? Like, what is the first step? I have money, I am ready to invest. I have certain amount, like 20 to 30% I can remove and put somewhere. But where is the platform? How to start? So you better to start with Indian stock market అండి. Okay. See, మనం క్రిప్టోలో పెట్టినా, గోల్డ్లో పెట్టినా, ఈటీఎఫ్స్లో పెట్టినా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా, అదే ఎందులో పెట్టినా, ఎండ్ ఆఫ్ ది డే హౌ మచ్ రిటర్న్ వీఆర్ గెట్టింగ్, రైట్? అంటే ఇఫ్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ గివింగ్ గుడ్ రిటర్న్, వై వీ నీడ్ క్రిప్టో? డెఫినెట్గా అంతే కదండి. సో మనం ఇంకా కొంచెం ఎక్సెస్ వెళ్తే ఏం చేయొచ్చు, యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యూఎస్ మార్కెట్ ఎందుకు, మనకి డాలర్ అనేది ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి మనం లాస్ట్ 10 yearsలో చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 30-40% రూపీ డిప్రిషియేట్ అయింది. ఆ అడ్వాంటేజ్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇలా మనకి ఏదైతే మనకి కంఫర్టబుల్గా స్టేబుల్గా ఉన్న అసెట్ క్లాసెస్ ఉన్నాయో అందులో పెట్టుకోవటం బెటర్ అండి. క్రిప్టోస్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఇమేజినరీ, దానికి ఎక్కడ రెగ్యులేషన్ లేదు, దాని తర్వాత దాన్ని ఎక్కడ కూడా కమర్షియల్ యూసేజ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి, ఐ హ్యావ్ మనీ, ఐ వాంట్ టు జాయిన్ సమ్వేర్ అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ లైక్ 20 years. నౌ వేర్ ఐ హ్యావ్ టు గో? ఎక్కడ వెళ్ళాలి? ఫస్ట్ స్టెప్ వేర్? మ్యూచువల్ ఫండ్స్ అండి. Yeah, that's what it, mutual funds. So నాకు మ్యూచువల్ ఫండ్స్ అంటేనే తెలియదు. Then who is going to guide me? I am here to guide you. That's what, and how to approach you. Like అంటే ఏ విధంగా ఉంటుంది ఈ స్టార్టింగ్ స్టెప్ అనేది, అండ్ హౌ లాంగ్ యూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ us అనేది కొద్దిగా మీరు చెప్పండి. డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి భయం ఉంటుంది. సో ఎందుకు భయం అంటే, మనం బయట చూసినటువంటి విషయాలు, విన్న విషయాలు మనకు భయం ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మీరు ఆఫీస్కి రావచ్చు అండ్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. సో
సో మనకు అసలు ఇందులో ఇదేంటి అని అర్థమైన రోజు భయం పోతుంది. సో భయం పోయినప్పుడు మనం ఏం చేయాలనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో బేస్ స్టెప్ అయిపోయినాక నెక్స్ట్ డైరెక్ట్గా కొంత మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం. కొంచెం ఎక్కువ రిటర్న్స్ కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. అంటే గుడ్ కంపెనీస్ ఏదైతే పెర్ఫామ్ చేసే ఉన్నాయో, పెర్ఫామ్ చేసే సెక్టర్ అవ్వచ్చు, పెర్ఫామ్ చేసే కంపెనీ అవ్వచ్చు, వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ని మనం పట్టుకోవాలి. కాబట్టి దట్ మే బీ ఎనర్జీ సెక్టర్, దట్ మే బీ ఫార్మాస్యూటికల్ సెక్టర్, దట్ మే బీ డయాగ్నోస్టిక్ సెక్టర్, దట్ మే బీ ఎడిబుల్ ఆయిల్, దట్ మే బీ డిఫెన్స్ సెక్టర్, దట్ మే బీ ఎనీ అదర్ సెక్టర్. సో మనం అది చెయ్యాలి అంటే బిఫోర్ దట్ ఒక స్టేబుల్గా మనం కొంత అమౌంట్ని ఎర్న్ చేసి కొంత స్టేబుల్గా మనం రిటర్న్ తీసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది మార్కెట్స్ మీద. అందుకు మనం రికమెండ్ చేస్తాం ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని. లేదు నాకు పర్వాలేదు, నేను రిస్క్ అప్టైట్ ఉంది, నేను ఆ వాలటైలిటీ చేయగలిగితే యూ కెన్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు బేసిక్గా ఏమి ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లైక్ మీ, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఫర్ ఓవర్ 10 years. ఇప్పుడు నేను ఒక అమౌంట్ లేదు పర్ ఇయర్ నేను ఇంత ఇన్వెస్ట్ చేయగలుగుతాను, లేకపోతే పర్ మంత్ నేను ఇన్వెస్ట్ చేయగలుగుతాను అని మీ దగ్గరకు వస్తాయి. సో యు ఆర్ ద గై హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎస్. నా అకౌంట్తో పాటు అంటే హౌ మై అమౌంట్ విల్ బి డెత్, లైక్ నేను మీకు అమౌంట్ ఇచ్చినప్పుడు అది మీ అకౌంట్స్లో ఉంటుందా? లేదు, మీ అకౌంటేనండి. మీ పేరు మీదే అకౌంట్ ఓపెన్ అవుతుంది. దేర్ మే బి మెనీ ఫెసిలిటేటర్స్ ఇన్ ద మార్కెట్. వీ విల్ చూస్ 1 or 2 ఫెసిలిటేటర్స్. మీ అకౌంటే ఓపెన్ అవుతుంది, మీకే యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయి, మీరే అది ఎప్పుడు చూసుకోవచ్చు. జస్ట్ సింగిల్ క్లిక్ మన వాల్యూ ఎంత ఉంది ఈరోజు అనేది మనకు ఓపెన్ యాక్చువల్ స్క్రీన్ ఉంటే చూపించాను. సో మనకు అది క్లియర్గా పిక్చర్ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తానంటే నేను రివ్యూ చేస్తాను. ఎవ్రీ 6 monthsకో 1 yearకో రివ్యూ చేసి సో ఫండ్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, స్విచ్ ఓవర్ ఏమన్నా చేయాలా, లేదు యాడ్ చేయాలా, లేదు మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి. ఫస్ట్ మీరు నా దగ్గరికి వస్తే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారని కదా, మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి. మీరు 1 crore సంపాదించాలా, 2 crores, లేకపోతే మీకు అసలు గోల్ ఏంటి. ఒక గోల్ ఉండాలి కదండి. సో ఆ గోల్ తర్వాత మనం కాపేస్తాం. సో ఆ గోల్ని బట్టి ఇదిగోండి సార్ మీ గోల్కి అయితే ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ యూ ఏబుల్ టు డూ దట్. దాని తర్వాత టెన్యూర్ ఎంత. సో వీటన్నిటిని మనం మానిటర్ చేస్తామండి. మానిటర్ చేసుకుని మనం గైడ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 6 months ఒకసారి మనం దాన్ని మానిటర్ చేసుకుని గైడ్ చేస్తుంటాం. You were discussing about the discipline, Yes, how to invest and all. So the discipline is for monthly or yearly పెట్టిన ఎక్కడున్నా కూడా the financial discipline అనేది పాటించాలా ఏ విధంగా? అంటే మనం ఫస్ట్ ఒకసారి గోల్ ఫిక్స్ అయ్యి మన అమౌంట్ ఫిక్స్ అయినాక దాన్ని మనం డిసిప్లిన్గా మెయింటైన్ చేయాలండి. ఇఫ్ ఇట్ ఈస్ మంత్లీ యూ నీడ్ టు బి డిసిప్లైన్. సో అది మనం ఫస్ట్ కన్విక్షన్ ఉండాలండి. అంతేగాని సపోజ్ ఈరోజు మనం ఒక 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం, 1 year ఇన్వెస్ట్ చేసాం అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000. 2,40,000 తర్వాత మేబీ మార్కెట్స్ కొంత ఎకనామికల్ సైకిల్స్లో నెగిటివ్ అవ్వచ్చు. అది మీకు 2 lakhs చూపించవచ్చు రిటర్న్. అంటే మీరు ఓపెన్ చేయగానే యాప్ చూపిస్తుంది కరెంట్ వాల్యూ, ఇన్వెస్ట్ చేసిన వాల్యూ. సో ద మూమెంట్ విల్ యూ స్టిక్ టు ఇనీషియల్ డిస్కషన్ దట్ ఐ విల్ ఇన్వెస్ట్ 10 years 5 years, అది ఇంపార్టెంట్ అండి. అది కనుక లేకపోతే కష్టం. అది చాలా మనం స్ట్రిక్ట్గా దాన్ని పాటించాలి. This part will be taken care of you. Yes. Accounts will be yours only. I will only guide and I will facilitate the things. Thank you. Thank you, Abhishek. It was a nice question to sir. So any more ఎవరైనా క్వశ్చన్స్ అడగడానికి ఆసక్తిగా ఉంటే ముందుకు రావచ్చు. లేదు అంటే అక్కడే ఉండి మీరు క్వశ్చన్ అడగచ్చు. ఇస్ ద కెమెరా అనేది ఇబ్బంది అయినప్పుడు డెఫినెట్గా ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటాం మనం. ఎందుకంటే ఇంకా అదర్ ఏరియాస్ ఆఫ్ ఎంటర్ప్రైనర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి మనకు ఆ టైం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు వీఆర్ యూటిలైజింగ్ ద టైం, అంటే అందరికీ లేని అవకాశం మనకు దొరికింది కాబట్టి లెట్ us utilize this wisely, because everybody here has got an opportunity to have a conversation. ఇబ్బంది ఏం లేదు మీకు, అది ఆ క్వశ్చన్ అడగడానికి ఇబ్బంది అయినా కానీ నాకు చెప్పండి, నేను దాన్ని యాప్లిఫై చేసే క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అయినా పర్లేదండి. యూ కెన్ త్రో ఆన్ మీ బికాస్ ఐ డిడ్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేశాను, డీల్స్ చేశాను, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. యా ప్లీజ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. It's a technical advising session and let us be more interactive. So sir, me please come. Sir, మీ పేరు? Myself Ravi. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? నల్గొండ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు అందరికీ అందుబాటులో మీలాంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండకపోతుంది. ఇప్పుడు మన ఆన్లైన్లో చాలా యాప్స్ ఉన్నాయి, యాప్స్ కానీ ఫోన్పే కానీ గ్రో యాప్ అని చాలా యాప్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ గురించి అందులో పెట్టవచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ వేరు, ఫెసిలిటేషన్స్ వేరు.
రైట్. గ్రో కానీ మోతిలాల్ కానీ జిరోదా కానీ స్టీల్ సిటీ కానీ కొటాక్ కానీ ఐసిఐసిఐ కానీ అలా మనకి ఇండియాలో మోర్ దాన్ 300 ఫెసిలిటీస్ ఉన్నాయి. దే ఆర్ ద ఫెసిలిటేటర్స్ టు పర్చేజ్ ద థింగ్స్, రైట్. వీఆర్ ద అడ్వైజర్స్ వేర్ టు పర్చేజ్, వెన్ టు పర్చేజ్. అది మనం గైడ్ చేసి ఇస్తామండి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, దెర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద థింగ్, బట్ ఆ ఇన్ఫర్మేషన్ మనకి రైట్గా యూజ్ అవుతుందా, ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలనేది మేము గైడ్ చేస్తామండి. సో ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందండి, మన మార్కెట్లో ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా రిటర్న్ వచ్చే ఫండ్స్ తీసుకున్నప్పుడు మార్కెట్ ఫాలో అయినప్పుడు ఎక్స్ట్రాగా కూడా ఫాలో అవుతుంది. బట్ చిన్న ఇన్వెస్టర్ దాన్ని తట్టుకోలేడు కదా, రైట్. అంతేనా కదండి. 10 lakhs మనం ఈరోజు అసెట్ ఉంది, మార్కెట్ రేపు పడినప్పుడు అది అసెట్ 6 లక్షలకు వచ్చింది అనుకోండి, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? 6 లక్షలకి రావటం బెటరా, 8.5 లక్షలకి రావటం బెటరా? సో అది మేము అసెస్ చేస్తామండి. అంటే ఈ ఇన్వెస్టర్ యొక్క రిస్క్ అపటైట్ ఎంత, ఇన్వెస్టర్ ఎలా చేయగలరు, అది మేము గైడ్ చేస్తామండి. ఫెసిలిటేషన్ గ్రో ఉంది, జిరోదా ఉంది, అప్ స్టాక్స్ ఉంది. దే ఆర్ ద ఫెసిలిటేటర్స్. దే విల్ ప్రొవైడ్ యూ అకౌంట్, అంతేనండి. ఈ డిజిటల్ సోర్స్ ఉన్నదండి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్, ఫైనాన్స్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, వాళ్ళు ఎంతవరకు మీరు ఉపయోగించారు? నేను కూడా మీడియాలోకి వస్తానండి. నేను కూడా యూట్యూబ్లో ఉన్నాను, అట్లేం లేదు. సి ఇక్కడ ఏంటంటే అండి, 1-to-1 ఇంట్రాక్షన్ విల్ గివ్ యూ మోర్ ఇన్సైట్ దాన్ ది యూట్యూబ్. ఎస్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ అవైలబుల్ టు టాక్, అవైలబుల్ టు డిస్కస్. క్రెడిట్ కార్డు వచ్చాను, ఏదండి? క్రెడిట్ కార్డు యా, చెప్పండి. అంటే వాడడం ఇలా బాగా వాడుతుంది, అసలు వాడటమే తప్పండి. వాడుతుంది. ఇఫ్ ఎనీబడి హ్యాడ్ క్రెడిట్ కార్డ్, హీ హ్యాస్ నో ఫైనాన్షియల్ డిసిప్లిన్. నన్ను అడిగితే, మేబీ అది రకరకాల ఒపీనియన్ ఉండొచ్చు, నన్ను అడిగితే అతను ఎందుకు క్రెడిట్ అండి? మీరు క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకుంటున్నారండి? క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు పాయింట్స్ కోసం తీసుకుంటున్నామా, అవసరం కోసం తీసుకుంటున్నావా, దేనికి తీసుకుంటున్నాం? ఎప్పుడు అవసరం పడుద్దని తీసుకున్నాం. అవసరం పడుద్ది అని తెలిసినప్పుడు అదే ఒక 50,000 మీరు సేవింగ్ అకౌంట్లో పెట్టుకోవచ్చు కదా. అంటే అక్కడే మీరు డిసిప్లిన్ లేకపోతే మీరు ఇంకా ఎక్కువ ఏదో నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తానని మీరు ఎలా హామీ ఇవ్వగలరు? మీకు మీరే చెప్పుకోలేరు. క్రెడిట్ కార్డు 3.5% ఇంట్రెస్ట్ అండి. నాకు తెలిసి నేను చూసినట్లు 1 lakh అబౌవ్ స్పెండ్ చేసినాడు, క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసిన దాఖలాలు లేవు. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఒక 20,000 కడతాడు, మళ్ళీ 75,000 అవుద్ది. ఇలా సైకిల్ నడుస్తూనే ఉంటుందండి. సో మనం సంపాదించాలి అంటే లీక్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఎంత పెద్ద షిప్ అయినా 2 లీకులు ఉంటే చాలు, వారి పీరియడ్ మునిగిపోద్ది. సో మనం ఫస్ట్ మనకు వచ్చే ఇన్కంలో లీక్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్. మీరు 3.5% కడుతున్నారు అంటే 3.5% మీకు గెయిన్ అవుతుందా దానివల్ల? అవసరం ఉంటే అప్పు చేయకూడదండి, లాభం ఉంటే అప్పు చేయాలి. ఫస్ట్ మన మైండ్ సెట్ అవసరం ఉందని అప్పు చేయకూడదు, లాభం ఉంటే అప్పు చేయాలి. అంటే ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మీకు వస్తుందో ఆ రోజు మీరు ఇన్వెస్ట్మెంట్లో సక్సెస్ అవుతారు. అంటే మీరు ఎవ్రీ మంత్ డిలేకి 3.5% కడుతున్నారండి. ఈవెన్ ఎందుకండి అసలు మనకి వై వీ నీడ్ రివార్డ్ పాయింట్స్? సమ్వేర్ వీల్ బౌన్స్, ఎక్కడో చోట జరగచ్చు కదా. అంత డిసిప్లిన్ ఉంటుందా? అసలు ఎందుకు వాడాలి? మీకు 30,000 ఎమర్జెన్సీ ఉంటుందని తెలిసి ఏదో టైంలో 30,000 అకౌంట్లో పెట్టుకోవాలి కదా. అంటే ఇది నేను చూస్తుంది నా 20 years జర్నీలో నాకు అర్థమైంది చెప్తున్నానండి. ఐ మే బీ రాంగ్ సమ్ టైమ్స్, బట్ ఓకే. క్రెడిట్ కార్డ్ ఈజ్ ఎ వెరీ అన్డిసిప్లైన్డ్ థింగ్. నాకు లేవండి. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ క్రెడిట్ కార్డ్ సిన్స్ 10 years. ఓకే, యా. అంటే లేట్ ఎప్పుడు పే చేయలేదు, లేట్ పేమెంట్ చేయలేదు, ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు. అంటే ఎందుకు మరి అలాంటప్పుడు ఎందుకు వాడాలి? డెబిట్ కార్డులే వాడచ్చు కదా. ఇంట్రెస్ట్ అమౌంట్ దొరుకుతుంది ఎక్కడ అంటే అదేండి మీ రిక్వైర్మెంట్. ఇప్పుడు మీరు బిజినెస్లో ఉన్నారు, మీకు బిజినెస్లో మీకు మీ క్లయింట్కి 60 days అగ్రిమెంట్ ఉంది. యూ నీడ్ మీకు సెక్టార్లో ఉన్నాను, కస్టమర్స్ ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని ఈ కార్డు ద్వారా అదేండి మీకు అది రియల్గా యూజ్ అవుతుంటే ఫైన్ అండి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అది రియల్గా యూజ్ అవటం కన్నా పెనాల్టీలే ఎక్కువ పే చేస్తాం మోస్ట్ ఆఫ్ ది టైం. పెనాల్టీ పే చేయకుండా టైం పే చేస్తున్నాం. కాకపోతే ఎంతవరకు వాడుకోవచ్చు మరి ఇయర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అదేమి ఇన్వెస్ట్మెంట్కి రిలేటెడ్ అండి. అసలు దానివల్ల ఏమొస్తుంది? నోటీసులు వస్తాయి. నాకు లీగల్ పార్ట్ ఐ డోంట్ హ్యావ్ ఐడియా సార్. ఓకే, నేను అసలు రికమెండే చేయను దాని గురించి, కాబట్టి నేను ఎక్కువ దాని మీద టైం స్పెండ్ చేయను. నేను రికమెండ్ చేసే వాటి మీద నేను టైం స్పెండ్ చేస్తాను, నేను గైడ్ చేస్తాను. అప్పు గురించి వదిలేయండి, అప్పుతో నాకు సంబంధం లేదు, నాకు ఇన్వెస్ట్మెంట్తో సంబంధం. మీరు ఎంత పెడుతున్నారో మీకు ఎంత రిటర్న్ ఇస్తున్నాను, మీరు చేసే అప్పు అది మీ బాధ్యత. ఓకే, సో క్రెడిట్ కార్డ్ నా దృష్టిలో అప్పు అది. అంటే ఒక చిన్నపిల్లలు 2 సంవత్సరాలు వాడికి బ్లేడ్ ఇస్తే ఎక్కడ కోసుకుంటాడో తెలియదు. మోస్ట్ ఆఫ్ ది టైం క్రెడిట్ కార్డులు వాడేవాళ్ళలో అలాంటి సినారియోసే ఉంటాయి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. సో మంచి క్వశ్చన్ అడిగి జస్ట్ ఐ ఓపెనింగ్ సెషన్ యాక్చువల్గా అప్పు అనే దాని గురించి కూడా మీరు క్లారిటీ ఇచ్చారు సార్. రైట్ సార్, దగ్గర పెట్టి. సో వన్ రిక్వెస్ట్ అండి, కొంచెం ఇది లైవ్ స్ట్రీమింగ్ వెళ్తుంది కాబట్టి మైక్ దగ్గర పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం కొంచెం కెమెరాస్కి దగ్గరగా ఉంటే లైవ్ వీక్షించే వాళ్ళకి కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అడగడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కొంతమంది మోమాటం ఎక్కువ, నేను కూడా మీలాగే మోమాట వస్తున్నాను ఒకప్పుడు. సో ఒకప్పుడు నాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఉపయోగకరంగా అవుతుంది కాబట్టి ఈ జస్ట్ ఒక సెషన్ని మనం బ్యూటిఫికేషన్ చేసుకొని ఇప్పుడు ఎక్కడైనా ఒక రెస్టారెంట్కి వెళ్తే ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏ రీతిగా మనం ఒక టీ పార్టీ చిట్టా పార్టీ దానికి అడుగుతున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాము తెలుసుకోండి. మంచి ఐ ఓపెనింగ్ సెషన్ తీసుకొని సార్ ఉన్నారు, సార్ సికింద్రాబాద్ దగ్గర ఉంటారు, ఆఫీస్ కూడా ఉంది. సో నేను కూడా రీసెంట్గా విజిట్ చేశాను చాలామంది. సో మీరు కూడా సార్ది కార్డు కానీ అవన్నీ తీసుకొని యూటిలైజ్ చేసుకుంటారు సార్. ప్లీజ్ ఇంతకుముందు బ్రదర్ క్రిప్టో కరెన్సీ నుంచి అడిగాడు, దాని మీద ఏం నియంత్రణ లేదు, అది ఏదో వేరే కంట్రీ అది ఏదో దాని గురించి మూలాలు సరే మనకు తెలియదు. కానీ మన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సెబీ అనేది ఒకటి ఉందని చెప్పారు కదా కదా సెబీ అనేది చెప్పారు. మనకు బయట ఇప్పుడు పేటిఎం పేమెంట్స్ చేస్తుంటాం కదా, పేటిఎం షేరు ఒకప్పుడు 998 రూపీస్ ఉందండి. ఎట్ ప్రెసెంట్ 376 రూపీస్ 90 పైసలు. అంటే ఎంత పడిపోయిందంటే చాలా దారుణంగా పడిపోయింది. ఎంత పరిస్థితి కరెక్ట్గా చెప్పాలి. నేను ఇప్పుడు నియంత్రణ సెబీ అనేది ఒకటి ఉన్న తర్వాత ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ బయట కూడా చాలామంది చూస్తుంటే పేటిఎం పేమెంట్స్ చేస్తుంటారు, బాగుంది కదా, ప్రోగ్రెస్ బాగుందని. ఇప్పుడు నాలాంటి సామాన్లు కూడా దానికి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ అదే స్టాక్లో ఒక సిప్ లాగా 2 నెలలకు 5,000 10,000 వేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఇంత తొందరగా క్రాష్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా అయిపోతుంది కదా, చాలా లాస్ అయిపోతుంది కదా. మరి ఇది సెబీ అంటారని కదా ఉంది. ఇప్పుడు స్కూల్లో 50 మంది చదువుతారండి, 50 మంది ఒకే రకంగా సెటిల్ అవుతారా? అవరు కదా. చెప్పేది ఒకే సిలబస్, ఒకే టీచరు, ఒకే స్కూల్, ఒకే స్టాండర్డ్స్. సెబీ ఏం చేస్తుందంటే కంపెనీకి సంబంధించిన యాక్ట్స్, నామ్స్ని కంట్రోల్ చేస్తుందండి. రైట్. బిజినెస్ అల్టిమేట్గా చేయాల్సింది కంపెనీ, పేటీఎం వాళ్ళు. రైట్. ఓకే, ఇన్వెస్టర్స్కి షేర్స్ ఇవ్వాలి. ఓకే, నీ ఎబిటా ఎంత, నీ ప్యాట్ ఎంత, నీ మార్కెట్ క్యాప్ ఎంత, నీ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఎంత, ఇవన్నీ సెబీ కంట్రోల్ చేసి మనకి ఇస్తుంది. ఈ కంపెనీ మీరు ఏం చేస్తున్నారు, ఒక స్టాక్ కొంటున్నారంటే మీరు ఫ్యూచర్ మీద బెట్ చేస్తున్నారు, అవునా కదండి? మీరు స్టాక్ కొంటున్నారు అంటే ఎనీథింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ బెట్టింగ్ అనే ఫ్యూచర్. అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. రైట్. బెట్టింగ్ అనే ఫ్యూచర్ అనేది ఎవరు కంట్రోల్ చేయగలరు? ఓన్లీ వీ కెన్ కంట్రోల్ ద నామ్స్ విచ్ వీ రిక్వైర్డ్. సో ప్రైస్ పెర్ఫార్మెన్స్ కనుక లేకపోతే డెఫినెట్గా సెల్లింగ్ అనేది వస్తుంది మన స్టాక్లో. అంటే టెండెన్సీ ఆఫ్ సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా స్టాక్ పడుతుంది. అంటే ఆల్రెడీ సెబీ కంట్రోల్ చేస్తుంది కదా. సెబీ ఏం కంట్రోల్ చేస్తుందండి? సెబీ విల్ కంట్రోల్ ది యాక్ట్స్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఇవి మీరు డిస్క్లోజ్ చేయాలి, ఇవి మీరు టైమ్లీ ఇవ్వాలి, అంటే మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవ్వాలి, రిజల్ట్స్లో ఈ పారామీటర్స్ ఉండాలి, తర్వాత దాని మీద ఆడిట్స్ జరుగుతుంది, ఆడిట్ రిపోర్ట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. కానీ ప్రైజ్ ఎవరు ప్లే చేస్తారండి? మీరు బయ్యరు, నేను సెల్లరు. ప్రైజ్ అనేది సెబీ చూడదుగా. ప్రైజ్ బ్యాండ్కి మాత్రమే సెబీ చూస్తుంది. అంటే ఇంత ప్రైజ్ మించి పడకూడదు, ఇంత ప్రైజ్ మించి వెళ్ళకూడదు, ఇవి కంట్రోల్ చేస్తుంది. కానీ మీరు ఈ స్టాక్లో మీరు పాజిటివ్గా లేరు, పేటీఎం మీద నాకు ఒపీనియన్ లేదు, ఫ్యూచర్లో యు ఆర్ ఎ సెల్లర్. పేటీఎం మీద నాకు బాగుంది ఒపీనియన్, నేను బయ్యరు. ఇఫ్ సెల్లర్స్ ఆర్ మోర్, డెఫినెట్లీ స్టాక్ విల్ క్రాష్. అంటే అల్టిమేట్గా చూస్తే ఇన్వెస్టర్ లాస్ అయిపోతుంది కదా. ఇప్పుడు అంత పబ్లిక్లో ఒక నిమిషం, మీరు పేటీఎంలో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు చెప్పండి అసలు ఫస్ట్. పబ్లిక్లో ఒక ట్రెండ్ ఉంది, బయట చూస్తే మార్కెట్లో బాగా ఏ పేటీఎం పేమెంట్స్ అవుతున్నాయి, ఇంకేవో వాళ్ళు రోడ్స్ తీస్తున్నారు, ఇవన్నీ చూసి బాగుంది కదా, సెబీ అన్నారు కదా, సెబీ రిజిస్టర్డ్ కదా, సెబీ ఉంది కదా, ధైర్యం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మనం చూసే పారామీటర్స్ అనేది మార్కెట్ చూసే పారామీటర్స్ ఒకటే కదా చూసుకోవాలండి. పేమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయని మనం పేటీఎం కొనకూడదు, ఫినాన్షియల్ రిపోర్ట్ని బట్టి పేటీఎం కొనాలండి. అంటే ఇక్కడే ఇన్వెస్టర్స్ ఒక చిన్న నేరో లైన్ ఎక్కడ ఉంటుందంటే ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ని చూసి మనం కొనాలి, అంతే తప్ప కంపెనీ యొక్క
దీన్ని చూసి మనం కొనకూడదు, అంటే పబ్లిసిటీని చూసి కొనకూడదు. ఇప్పుడు ఇంత పెద్ద పారామీటర్స్ స్టడీ చేసేయడానికి చాలా మంది అంత నాకు కూడా లేదు అంత కాన్సెప్ట్. అదే ఈ పారామీటర్స్ అందరూ కూడా అక్కడ వస్తూ కూడా లేదు. ఒక యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే వెళ్తాడు. అందుకనే గైడ్ చేయడానికి మేము ఉన్నాం కదండి. మళ్ళీ ఇంకో విషయము, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ చాలా సేఫ్ అని అంటున్నావు కదా, ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏమన్నా అంటే రకరకాలు ఉన్నాయి. నా ఫ్రెండ్ చెప్తే విన్నాను, లార్జ్ క్యాప్, మిడిల్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నది. ఇప్పుడు ఈ 3 కేటగిరీలలో ఏ ఫండ్ పెట్టాను? ఈ 3 కాదండి, 12 రకాల కేటగిరీలు ఉన్నాయి. ఓకే, వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా ఉన్నాయి. అంటే మనం పెట్టే ఒక ఇన్వెస్ట్మెంట్ యొక్క డైవర్సిఫికేషన్ బట్టి దీన్ని మనం చూజ్ చేసుకోవాలండి. సో డైవర్సిఫికేషన్ ఎలా అనేది మళ్ళీ మనం కూర్చొని డిస్కస్ చేయాల్సిన విషయం అది. అంటే రిస్క్ లెస్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏ సెక్టర్ బాగుంది? ఇన్ని రకాలు ఉన్నాయి కదా, దీంట్లో సపోజ్ అన్నగారే ఉదాహరణ ఇందులో మ్యూచువల్ ఫండ్ రిస్క్ లేదని సెలెక్ట్ చేయాలి. అలాంటప్పుడు ఏ ఫండ్కి వెళ్ళిపోవాలి? అదండి, ఇది ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ బట్టి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని బట్టి, అప్పుడున్న మార్కెట్ భూమిని బట్టి మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. ఇవి చాలా లాట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఫస్ట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ మీ, ఎస్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మీ. ఇన్స్ట్రుమెంట్ మీన్స్ మ్యూచువల్ ఫండ్. ఈజ్ ఇట్ సేఫ్? ఎస్, లాంగ్ రన్ ఇట్ ఈస్ ఎ సేఫ్. నా ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్స్ ఏంటి? సో ఏ సెక్టర్ బాగుంది, డిఫెన్స్ సెక్టర్ బాగుందా, లేకపోతే ఫార్మా బాగుందా, లేకపోతే ఇంకేదైనా అప్కమింగ్ ఏ టెక్నాలజీ బాగుందా, లేకపోతే ఇంకేదో అది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ ఇంకో విషయం అంటే ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు కదా, ఎవడో నార్త్ ఏరియా, నార్త్ ఏదో ఒకటి మాట్లాడాలంటే మార్కెట్ అంతా క్రాష్ అయిపోయి 100 లక్షల కోట్ల యావరేజ్ వస్తుంది. ఎందుకు మరి అతను ఎక్కడో మాట్లాడితే మన మార్కెట్ సడన్ క్రాష్ అయిపోతుంది? చెప్తానండి. ఇప్పుడు మనం బంగారం కొన్నామండి, ఈ ఉంగరం కొన్నాం, రైట్? బంగారం ఒక 5,000 పడితే ఇది అమ్ముతాను ఉంచుతాను? 5,000 పడింది రేటు. 75,000లో నేను కొన్నాను, 74,000లో. బంగారం 65,000కి వచ్చింది. నేను అమ్ముతానా, ఇంట్లో బంగారం ఉంచుతాను? అంటే మీకు 60,000 దాకా ఉంచుతాం కదా. ఒక 50 లక్షలు పెట్టి సైట్ కొన్నా, అది 40 లక్షలకు వచ్చింది. ఉంచుతానా, అమ్ముతానా? అమ్మే అవకాశాలు. సైట్ కూడా అమ్ముతామా? సైట్ అయితే 95% మనం అమ్మమండి. మనం కొన్న రేటు తగ్గితే మనం అమ్మం, రైట్? అమ్మం. ఎందుకు అమ్మం? ఒకటి, అది ఫ్యూచర్లో పెరిగిద్దని. 2, అమ్మటం కష్టం. ఈ 2 కదా మనం డ్రైవ్ చేసేది. రియల్ ఎస్టేట్ మనం కొన్ని తగ్గితే ఎందుకు అమ్మం? ఒకటి, ఫ్యూచర్లో పెరిగిద్ది, ఈరోజు కాబట్టి 5 సంవత్సరాల తర్వాత పెరుగుద్ది. 2, అమ్మాలంటే మీకు రెడీమేడ్గా బయ్యర్ దొరకడు. పక్కన ఇంటోడు వచ్చేసి 50 లక్షలు ఇచ్చి బయ్యర్ తీసుకోడు, అవునా కదా? కానీ మార్కెట్లో ఇమీడియట్గా అమ్మచ్చు. సో ద సెంటిమెంట్ విల్ డ్రైవ్ ఇన్ ద మార్కెట్ అండి. ఆ సెంటిమెంట్ టెండెన్సీ అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, సెంటిమెంట్ అబ్వియస్గా మార్కెట్ పడుతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడు నార్త్ కొరియన్ అధ్యక్షుడు అదే అండి, అదే మన ఇండియన్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోతుంది. కిమ్ మాట్లాడితే ఎందుకు అవుతుందంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రైట్? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ మీద ఎఫెక్ట్ పడిందంటే డెఫినెట్గా ఆ ఏవైతే ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఉన్నాయో వాటి మీద. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ పెరిగితే మార్కెట్ ఎందుకు పడుతుందండి? క్రూడ్ ఆయిల్కి మనకి ఏం సంబంధం? క్రూడ్ ఆయిల్ పెరిగితే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుద్ది. రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే రా మెటీరియల్ ఏవైతే కీ రా మెటీరియల్ కేపీఐస్ అంటాం, కేపీఐస్ ఏవైతే తయారు చేస్తాయో, అంటే ఒక క్రూడ్ ఆయిల్ నుండి 200 మెటీరియల్స్ మనం రా మెటీరియల్ తయారు చేస్తాం. ఈ 200 రా మెటీరియల్స్ మీద, కీ మెటీరియల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. పడినప్పుడు ప్రైస్ ఎప్పుడైతే పడుతుందో, ప్రైస్ పెరిగితే డెఫినెట్గా దేని మీద ఎఫెక్ట్ పడుతుంది? ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ ఎప్పుడైతే పడిందో డెఫినెట్గా సెల్లింగ్ వస్తుంది మార్కెట్లో. ఇదంతా లాజిక్, ఇదంతా మీకు ఏంటంటే ఎకనామిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వీ క్యాన్ సే ఇట్ ఈస్ ఎ గేమ్ దట్ ఏదో అన్నారు పడిపోయింది. నో, దెర్ ఈస్ ఎ మెరీ సెంటిమెంట్స్ ప్లే ఇన్ ద మార్కెట్. వెదర్ దిస్ స్టేట్మెంట్ విల్ ఇంపాక్ట్ ఆర్ నాట్ ఇంపాక్ట్. ఇంపాక్టింగ్ ఆన్ వాట్? ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్? ఇంపాక్టింగ్ ఆన్ ది రూపీ ఆర్ ఇంపాక్టింగ్ ఆన్ ది సంథింగ్ ఎల్స్? ఇవన్నీ మనం అనాలిసిస్ చేయాలండి. అంటే అంత అనాలిసిస్ మీరు చేయగలిగితే మీరు స్పెక్యులేషన్ ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు ఎంతో నమ్మిన కంపెనీ ఇప్పుడు దాంట్లో అంటే ఏం స్కామ్ జరుగుతుందని మనకు తెలియదు. ఒకటి సడన్గా క్రాష్ అవుతుంది, దానివల్ల ఇన్వెస్టర్ చాలా లాస్ అయిపోతారు.
అంటే ఎగ్జాంపుల్ కానీ అవి సిమ్టమ్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? దాన్ని రీడ్ చేయాలండి, రీడ్ చేయడం రావాలి, ఫినాన్షియల్ బ్యాలెన్స్ షీట్ని రీడ్ చేయడం రావాలి. అది రీడ్ చేయలేకపోతే మనం చేయలేం. ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ మంచి నంబర్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏదో స్కామ్ అండి, లేటెస్ట్ గా ఏ స్కామ్ అండి? ఎస్ బ్యాంక్ ఒకటి అయింది కదా. ఎస్ బ్యాంక్ 5 రూపీస్ లో పడిపోయింది ఒకసారి. లేదండి, ఎస్ బ్యాంక్ అది 280 రూపాయలు ఉండే ఒకప్పుడు. అప్పుడు యాక్చువల్గా నేను ఏం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అంటే ఫినాన్షియల్ యొక్క స్టేట్మెంట్లు చూసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క సెక్టార్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. బ్యాంకింగ్ చూసినప్పుడు మనం ప్రాఫిట్స్ చూడకూడదు, కాసా బుక్ చూడాలి. ఓకే, డిపాజిట్స్ వర్సెస్ లోన్స్ ఎంత డిస్బర్స్మెంట్ ఉంది. ఎస్ బ్యాంక్ మీకు పడిపోయినప్పుడు 2,52,000 కోట్లు వాళ్ళు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. బియాండ్ ద డెబిట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మనం ఇంత స్టడీగా మనం అవన్నీ చేయగలిగితేనే మనం ఆ స్టాక్లో ఎగ్జిట్ అవ్వగలండి, లేకపోతే అవ్వలేం. మీరు ఇంత టైం ఇవ్వగలరా? ఎవ్రీడే మీరు 2-3 అవర్స్ టైం స్పెండ్ చేయాలి వీటి మీద. మనం కొంటున్నామంటే కంపెనీ, దాని ఫ్యూచర్ ఏంటి, దాని యొక్క కెపెక్స్ ఎలా వాడుతున్నారు, దాని కెపెక్స్ తర్వాత దాని ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, దాని పిఎల్ఎస్ఏ స్కీమ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. పిఎల్ఎస్ఏ స్కీమ్ ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నాళ్ళ తర్వాత దీని ఎర్నింగ్స్ మనకు వస్తాయి, ఎర్నింగ్స్లో ప్యాట్ ఎంత, ప్యాట్ తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇదంతా మనం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. సో దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ ట్రేడింగ్ ఈజ్ ఏ జీరో సమ్ గేమ్. మీకు అడిగినప్పుడు నేను చెప్పి దెర్ ఈస్ ఎ జీరో సమ్ గేమ్. దెర్ ఈస్ ఎ లూజర్, దెర్ ఈస్ ఎ గెయినర్. ఆర్ యూ ఎ లూజర్ ఆర్ ఎ గెయినర్? ఓన్లీ 2 words in the market. 2 words. That's it. Don't tell reasons. Are you a gainer or loser? That's it. ఫైనల్గా చెప్పండి సార్, ఏ అసెట్ సేఫ్ అసెట్ అంటే టు ఇన్వెస్ట్? కొంత పోర్షన్ ఆఫ్ 20% I recommend to invest in gold అండి. Rest 80% you can invest in the funds. If you want to invest 1 lakh, better to invest 20% in gold, keep 80% in funds. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఆడియన్స్లో ఒకరు మిత్రులు ఒక క్వశ్చన్ అడిగారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం అందరికీ గోల్డ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, గోల్డ్. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అడుగుతూ ఉన్నారు. సో ఏమవుతుందంటే నెసెసిటీ వచ్చినప్పుడు మనం అమౌంట్ని ఎక్స్చేంజ్ రూపాయలు చేసుకోవడం చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. అదే ల్యాండ్ అనుకోండి, మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి కూడా మనం ఒక రీసేల్ వాల్యూ కానీ అది వస్తూ ఉంది. సో దీని కైండ్ ఆఫ్ మంచి క్వశ్చన్ అడిగారండి. ఐ విల్ టెల్ యూ ద నెంబర్స్. మీరు గోల్డ్ కొన్నారండి, ఆర్నమెంట్ రూపంలో కొన్నారు లేదా కాయిన్ రూపంలో కొంటారు. ఈ రెండే కదా మనకున్న ఆప్షన్స్. కాయిన్ రూపంలో కొంటే డయాస్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అదే కాయిన్ మేకింగ్ ఛార్జెస్ 8.5% వేస్తాడు. ఆర్నమెంట్ రూపంలో కొంటే దాని తరుగు, మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి 12% నుండి 18% వేస్తారు. నాకు తెలిసి జనరల్గా మీరు లలితకి వెళ్ళినా, ఇంకో తనిష్కి వెళ్ళినా, ఇంకోటి జాయాలుకాస్కి వెళ్ళినా మేబీ ఒక 2% వేరియేషన్ ఉండొచ్చు. అంటే జీరో అని చెప్తారండి, అది తరుగుకి జీరో అంటారు. మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అని వేస్తారు. ఇక్కడ 2 ఉన్నాయి, తరుగు, మేకింగ్ ఛార్జెస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు తరుగునే తీసేది మేకింగ్ ఛార్జెస్ అంటున్నారు. అంటే ఒక ఆర్నమెంట్ మనం కొన్నామంటే 12 నుండి 16% మనం పే చేస్తున్నాం మేకింగ్ ఛార్జెస్కి. అంటే మీ అసెట్ వాల్యూలో 16% ఆల్రెడీ డిప్రిషియేట్ అయిపోయింది మీది. అంటే మీకు ఇక్కడ నుండి 16% పెరిగితే మీ అసలు వచ్చినట్టు. అంటే గోల్డ్ కనుక 50,000లో మీరు కొంటే 60,000 అయితే మీ అసెట్ వాల్యూ అసలు ఉన్నట్టు. ఇంతే కదా. సరే, రియల్ ఎస్టేట్కి వెళ్దాం. రియల్ ఎస్టేట్కి వెళ్తే ఏంటి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవన్నీ కలిపి మనకు 8.5% అవుతాయి, XYZ అవన్నీ కలిపి. అంటే మీరు కొన్న ₹1,00,00,000 అసెట్ 8.5 లక్షలు పెరిగినాక మీకు 0 రిటర్న్ వచ్చింది, 0 రిటర్న్. వేరే మ్యూచువల్ ఫండ్స్ అట్లా కాదండి. మ్యూచువల్ ఫండ్స్లో మీకు డైరెక్ట్గా అంటే 0.5% ఏదో ఉంటుంది ఛార్జెస్, 0.7%. మిగతా అదంతా మీకు డైరెక్ట్గా వచ్చే ప్రాఫిట్. అంటే మీరు ఏ అసెట్ కొన్నా ఇన్హెరెంట్గా ఉన్న ఛార్జెస్ అనేది అది మన లాస్ అది. బట్ ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి, ఏ అసెట్ కొన్నా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, దట్ మే బి వెరీ సింపుల్ అండ్ అనేదానికంటే వన్ థింగ్ సార్, ఇప్పుడు సార్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్, దెర్ ఈజ్ నో సిల్లీ క్వశ్చన్. ఓకే, నథింగ్ అంటే ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఆడియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని అడుగుతా ఉన్నాను కాబట్టి. సో ఇప్పుడున్న
మార్కెట్స్లోని ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎవరో ఎక్కడో దేశంలో మాట్లాడితే ఇక్కడ మనకి మార్కెట్ డౌన్ అవుతుంది లేకపోతే ఇది అన్నప్పుడు అంటే ఒక చెక్ లిస్ట్, ఒక కామన్ మ్యాన్ చెక్ లిస్ట్ లాగా మీరు చెప్పారు. ఒక 2-3 పాయింటర్స్లో మళ్ళొక్కసారి వివరాలు చెప్తారు. ఎందుకు అని అంటే మనం ఏదైనా ఒకటి ఇప్పుడు ఒక మొబైల్ ఉందనుకోండి, మొబైల్ కొనడానికి మనం ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు 1,00,000 ఆలోచన చేస్తాం. ఎట్ ది సేమ్ టైం ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ చెక్ లిస్ట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది అంటే మార్కెట్ ఎలా ఉంది అనేసి. అంటే ఇప్పుడు సపోజ్ నేనైతే ఒక ఫోన్ కొందామని వెళ్దాం అంటే ఇప్పుడు శాంసంగ్ నడుస్తుందా లేకపోతే OnePlus నడుస్తుందా లేకపోతే ఇవన్నీ చూసుకుంటుంటే అట్ ది సేమ్ టైం అవైలబుల్ స్టోర్స్ కండిషన్స్, సేమ్ టైం ఇప్పుడు ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఏ ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయి, నాకు సర్వీస్ ఓరియంటెడ్ ఎలా ఉంది. అదే రీతిగా ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనం ఏ పారామీటర్స్ని దృష్టిలో పెట్టాలి? ఫస్ట్ గ్రీడీనెస్ని తీసేయాలండి. సో గ్రీడీనెస్ విల్ క్రియేట్ మెనీ కన్ఫ్యూజన్స్. అంటే గ్రీడీనెస్ ఉన్నప్పుడు మనం మోర్ ఆప్షన్స్ ఎతుకుతాం, మన కంఫర్ట్ ఆప్షన్స్ మించి మనం ఎతికినప్పుడు అప్పుడు మనం మెయిన్ ఇవన్నీ ఎక్కువ మనం తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ నో యువర్ రిస్క్ ప్రొఫైల్, నో యువర్ రిటర్న్స్, నో యువర్ గోల్, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు ఇన్వెస్ట్ ద థింగ్స్. అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంటు మనకి టెంటేటివ్గా ఎంత రిటర్న్ రావచ్చు అని మనకి ఐడియా ఉండాలండి. అది ఐడియా లేకుండా కనుక పెడితే పెరిగిద్దిలే, అంతా పెరుగుతుంది, ఇట్లాంటి జనరిక్ స్టేట్మెంట్స్తో మనం వెళ్తే దెబ్బతింటామండి. లేదు నాకు 3 monthsలో డబుల్ అవ్వాలి, అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఒక రోజులో కూడా డబుల్ అవుతాయి. ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక రోజులో కూడా డబుల్ చేస్తారు. అది చాలామంది తెలుసు, ఇక్కడ ట్రేడర్స్ ఆయనకి తెలుసు. సో ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే 1 dayలో కూడా డబుల్ అవుతాయి. కానీ 1 dayలో అంటే మనం ఏమంటామంటే 1 feet నుండి కింద పడితే ఎంత దెబ్బ తగిలిద్ది, 10 feet నుండి కింద పడితే ఎంత దెబ్బ తగిలిద్ది. ద మోర్ రిస్క్ యు ఆర్ టేకింగ్, ద మోర్ పెయిన్స్ అండ్ యాగనీస్ యూ హ్యావ్ టు ఫేస్. సో ఆ ఫాలింగ్ నైఫ్ని పట్టుకునే ఒడుపు స్కిల్ మీ దగ్గర ఉంటే పట్టుకోవాలి. ఫాలింగ్ నైఫ్ పట్టుకోగలమా ఎవరన్నా? అంత ఈజీ కాదు కదా. నైఫ్ పడతా ఉంటే పైనుండి పట్టుకుంటే తెగిపోతాయి చేతులు. ఆ పట్టుకునే స్కిల్ మీ దగ్గర ఉంటే యూ గో ఫర్ ఎ ట్రేడింగ్ అండ్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ నాట్, బెటర్ టు గో కన్జర్వేటివ్లీ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ సార్. ఇంకో క్వశ్చన్, Yeah. డిమార్ట్ కూడా మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసారు. అంటే ఎవ్రీ అంటే ఆర్గనైజేషన్స్ ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి. సపోజ్ మనం ఒక డౌన్ ద లైన్ ఒక 10 years ఫిక్స్డ్ ఇది పెట్టేసుకుంటాం కదా, అది ఒకవేళ మధ్యలో ఫర్ సమ్ ఆర్ ది అదర్ రీజన్స్ అది ర్యామ్ డౌన్ అవ్వడం కానివ్వండి, లేకపోతే అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టింగ్ మనం మంచిగా జరగాలని కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాం. బట్ అలాంటి కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్స్ సార్ చెప్పినట్టుగా మనం ఎలా అనలైజ్ చేసుకొని? డెఫినెట్గా అండి. ఇది ఇప్పుడు ఏమైందంటే ఫండ్స్ మీద అవేర్నెస్ బాగా పెరిగింది. లాస్ట్ 5 yearsలో మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ పెరిగినప్పుడు మోర్ ఫండ్ హౌసెస్ మార్కెట్లోకి వచ్చినాయి. మోర్ దాన్ 300-400 ఫండ్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఒక 2,000తో స్టార్ట్ చేసాం, రైట్? మన ఇన్కమ్స్ పెరిగినాయి. ఒక 2 years తర్వాత నేను 5,000 చేద్దాం అనుకుంటున్నా, అప్పుడు ఇన్కమ్ పెరిగింది. దాని తర్వాత నేను 10,000 చేద్దాం అనుకుంటున్నా. సో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్స్ న్యూ రిక్వైర్మెంట్స్ ఇన్ ద మార్కెట్. సో డెఫినెట్గా మనం రీవిజిట్ చేసుకోవాలి, రీబ్యాలెన్స్ చేసుకోవాలి. మన ఫండ్స్ని మనం రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, రీవిజిట్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా నేను అంటే 4 years బ్యాక్ లాకింగ్ పీరియడ్ అనేసి 3 years వరకు నేను ఐ వాజ్ కంటిన్యూలీ ఫండ్స్ ఏరియా అనేసి ఐ వాజ్ కంటిన్యూలీ యూటిలైజింగ్ దట్ సర్వీసెస్. వాళ్ళు ఏమన్నారంటే 3 years లాకింగ్ పీరియడ్ అనేసారు. 3 years లాకింగ్ పీరియడ్ అన్న తర్వాత when I tried to withdraw the amount, there were kind of challenges. అంటే అమౌంట్ పర్సంటేజ్ కానివ్వండి, మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్న కానివ్వండి, ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు మనం ఏ అప్రోచ్ తోటి మనం బెటర్ వేలో వాళ్ళ దగ్గర నుంచి అనుకున్న మార్జిన్ ప్రకారం మనం తీసుకోవచ్చు? అసలు ఫస్ట్ లాకింగ్ కిందకి వెళ్ళాం. పాయింట్ ఏంటంటే అంటే లాకింగ్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, అది కూడా ఇప్పుడు లాకిన్కి వెళ్ళొచ్చా అంటే ఒక 24-23 years ఉన్న అతను ఒక ఎంప్లాయీ ఉన్నాడు, కొత్తగా కెరియర్లో జాయిన్ అయ్యాడు. వాళ్ళకి లాకింగ్ పెట్టాలి. పెట్టకపోతే ఒక 50,000 అవ్వగానే ఫోన్ కొనుక్కొస్తాడు, ఒక 1,00,000 అవ్వగానే బండి కొనుక్కొస్తాడు. సో దీన్ని మనం కంట్రోల్ చేయలేము. సో అదర్ వేలో ఎలా కంట్రోల్ చేయగలం? గోయింగ్ విత్ లాకిన్. 3 years లాకిన్ పెడితే 3 years ఏం చేయలేడు, మ్యాండేటరీ కట్టాల్సిందే. నెలకు ఒక 5,000 పెడుతున్నాడు, 3 సంవత్సరాలు 1,80,000 అవుతుంది. ఇష్యూమే 13-14%. అనదర్ మీకు ఒక 1 lakh వస్తుంది అప్రాక్సిమేట్గా, టెంటేటివ్గా 80,000-90,000. సో అట్లా మనం అలాంటి టెండెన్సీ ఉన్నప్పుడే లాకిన్కి వెళ్తాం. అదర్వైజ్ వై వీ నీడ్ లాకిన్?
సో అది మనం అదండి ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనం చూస్ చేసుకున్నప్పుడు డిస్కస్ విత్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్. యూ డోంట్ డిసైడ్ ద ప్రొడక్ట్, లెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ డిసైడ్ ద ప్రొడక్ట్. సో అప్పుడు మీకు అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో నేను మా అమ్మాయి ఎడ్యుకేషన్కి నేను చేయాలి. సాధారణంగా ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ 10 years, మ్యారేజ్ ఈజ్ 15 years, రిటైర్మెంట్ ఈజ్ 25 years. ఇంతే కదా ప్లాన్, అయితే సింపులే కదా. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రమ్ పాస్ట్ 1.5 hour మనం సీమ్లెస్గా 2 hours మోర్ దెన్ సార్ వాచ్ కూడా చూసుకుంటాం. సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. సో వీ విల్ టేక్ ఎవ్రీబడి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము, టీ బ్రేక్ లాగా తీసుకొని వన్స్ టీ బ్రేక్ ఇస్తాం. సార్ కూడా అవైలబుల్ గా అంటారు, యూ కెన్ కమ్ అప్ యువర్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ సార్ విజిటింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో యూ కెన్ అవైలబుల్గా తీసుకోండి అండ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఫీల్ ఫ్రీ. ఇక్కడ మనకు వచ్చామనంటే మ్యాక్సిమమ్ నాలాంటి వాళ్ళు అయితే మొత్తం స్పీచ్ చేసినట్టుగానే అది. ఇప్పుడు ఏదైనా ఒక నాణ్యత పడిన షాప్ జ్యూస్ సెంటర్కి వెళ్ళామనుకోండి, వాడు ఎట్లా ఆఖరి వరకు క్లీన్ చేస్తాం. లెట్ us come out of that bound set. ఈ యొక్క క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో ఎన్లిఫ్టింగ్ ఈచ్ అదర్, అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, కైండ్ ఆఫ్ అడ్వైజెస్ కానివ్వండి, వేర్ వి ఆర్ స్ట్రక్. అంటే నాట్ మెనీ పీపుల్ కోవిడ్ తర్వాత అల్టిమేట్ బ్యాలెన్సెస్ జరిగి ఉన్నాయి. సో అవన్నిటిని కూడా మనం రెక్టిఫికేషన్ చేసుకొని లెట్ us యూజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ 4 hours 5 hours ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి సెషన్, లెట్ us యూటిలైజ్ దిస్. సో లెట్ us టేక్ ఎ బ్రేక్. వన్ థింగ్ అండి, ఇంకా ప్రిసైజ్గా మీకు కావాలన్నా కూడా మీరు ఆఫీస్కి రావచ్చు. అండ్ ప్రిసైజ్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీపర్ వే. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది షేర్ చేస్తా. నాకు తెలియకపోతే నేను తెలుసుకుని చెప్తా. ఓకే, సో యూటిలైజ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్, నేను అక్కడ ఒక ఆర్టికల్ చదివా, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆర్ నాట్, బట్ జస్ట్ ఒక ఇల్లుస్ట్రేషన్ కోసం చెప్తున్నా. నెలకు ₹1 సేవ్ చేస్తే ఏమవుతుందండి? నెలకు ₹1 ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది ఎగ్జాక్ట్గా ఫిగర్ కరెక్ట్గా నాకు తెలియదు. సమ్వేర్ ఐ హ్యావ్ రెడ్ దిస్, అథెంటిసిటీ ఐ డోంట్ నో. నెలకు ₹1 సేవ్ చేస్తే ఏమవుతుంది? ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి ₹12 ఏమొస్తుందండి? ఏమీ రాదు. అది కూడా కష్టమేనండి మంచి వాటర్లో అయితే. ఓకే, ఇలా 100 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ 15% CAGR తీస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 23 crores. 3వ తరం మారిపోద్ది. అట్లీస్ట్ ఫస్ట్ తరం మారిపోవచ్చు, 3వ తరం అయితే మారిపోద్ది. అంటే ఇది జస్ట్ మీకు ఒక ఇల్లుస్ట్రేషన్ కోసం చెప్తున్నాను. అంటే అంత పవర్ ఉందండి ఇన్వెస్ట్మెంట్లో. అది మనం రైట్ వేలో చూస్ చేసుకోవాలి. దెర్ ఆర్ రాంగ్ వేస్, డోంట్ గో ఇన్ రాంగ్ వేస్. అట్లీస్ట్ సంబడి ఎక్స్పీరియన్స్ పర్సన్ కమింగ్ అండ్ టెల్లింగ్, యూటిలైజ్ ద ఎక్స్పీరియన్స్. ఓకే, ఎందుకంటే గైడెన్స్ ఈజ్ కాస్ట్లీ అండి. మీరు బయటకు వెళ్తే చాలా ఛార్జ్ చేస్తారు. వీఆర్ హియర్ టు గివ్ ఫ్రీ సర్వీస్ ఫర్ ద గుడ్ మోటో. ప్లీజ్ యూటిలైజ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.